9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానం నుండి 20వ శ్లోకాన్ని మనం తెలుసుకున్నాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామికి నామే. నమో ఆచార్యపాదాయ నితాయ కృపాప్రదాయనే గౌరకటాదామోదాయ నగర గ్రామకారణే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాన్ని ప్రచారిణి విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ గౌరవక్ష బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతరము 9వ అధ్యాయము 20వ శ్లోకం నుండి విషయాన్ని తెలుసుకున్నాము. తగ్గింది ప్రభు, వాయిస్ మళ్ళీ తగ్గింది. ఫుల్ వాల్యూమ్ పెట్టాను నేను. ఇప్పుడు వినబడుతుందా? ఓకే బ్రో, అందరు చెప్పండి. నైవిద్యామాం నైవేద్యామాం సోమపాః భూతపాపా త్రైవిద్యామాం సోమపాః త్రైవిద్యామాం త్రైవిద్యామాం సోమపాపాః భూతపాపా యజ్ఞైర్విష్ట్వా స్వర్గంతి ప్రార్థయంతే. యజ్ఞైర్విష్ట్వా స్వర్గంతి ప్రార్థయంతే. ఏ పుణ్యమాసాద్య సురేంద్రలోకం ఏ పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ స్వర్గలోకాలను కోరుకుంటూ వేదాధ్యయనము చేసి సోమరసము తాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు. మ్యూట్లో పెట్టుకున్నారు. పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఈ స్వర్గలోకాలను కోరుకుంటూ వేదాధ్యయనం చేసి వాళ్ళను త్రివేది అని కూడా అంటారు. త్రైవిద్య, త్రివేది, మనం కొంతమంది పేర్లు కూడా వింటాం త్రివేది అని. దీనికోసం కొంచెం డెప్త్ గా చెప్తున్నాం తర్వాత. దీంట్లో భాష్యము ప్రతిపదార్థం జగద్గురు పూజ్య శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రపాదికి జై. త్రైవిద్యాః అనే పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదం అనే 3 వేదాలను సూచిస్తుంది. ఈ 3 వేదాలను అధ్యయనం చేసిన బ్రాహ్మణుడు త్రివేది అనబడతాడు. ఈ 3 వేదాల నుండి లభించే జ్ఞానము పట్ల అమితానురక్తుడైన ఎవడైనా సంఘంలో గౌరవించబడతాడు. దురదృష్టవశాత్తుగా వేదాధ్యయనం యొక్క చర్మ ఉద్దేశం తెలియనట్టు వేద పండితులే చాలా మంది ఉన్నారు. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ త్రివేదులకు తానే చర్మగమ్యమని ప్రకటించాడు. నిజమైన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఎంతో మంది వేద పండితులు ఉంటారు. నేను వేదాన్ని చదివాను, నేను చాలా గొప్పవాడిని అనే అహంకారంతో ఉంటారు వాళ్ళు. కొంతమంది చాలా మంది కూడా. నెక్స్ట్ అహంకారం లేకపోయినా ఆ వేదాల ద్వారా ఉన్న జ్ఞానంతో ఎన్నో కామిక యజ్ఞాలు కర్మలు చేపిస్తూ వాటి నుండి డబ్బులు దండుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంత మంది దాంట్లో నిష్కామ ఆసక్తులైన పండితులు కూడా ఉంటారు. అందుకనే కృష్ణుడు క్లారిటీ ఇస్తున్నాడు, వాళ్లకు కూడా నేనే చర్మగమ్యాన్ని అని ప్రకటిస్తున్నాడు భగవంతుడు. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ పాదపద్మాశ్రయాన్ని స్వీకరించి అతని ప్రీత్యర్థమే విశుద్ధ భక్తియుత సేవలో నెలకొంటారు. భక్తియుత సేవ హరే కృష్ణ మంత్ర జపంతోనూ దానితో పాటుగా శ్రీకృష్ణుడు
యథార్థంగా తెలుసుకోవడానికి ప్రయత్నించడంతోనూ ప్రారంభమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు సంప్రదాయక వేదాధ్యయన పరులు ఇంద్రుడు, చంద్రుడు వంటి వివిధ దేవతల కొరకు యజ్ఞాలు చేయడంలోనే ఎక్కువ అభిరుచి పొందుతారు. అందుకని మనకు వేద పండితులు చాలా మంది ఈ ఫలితం రావాలంటే ఆ యజ్ఞం చేయండి, ఆ ఫలితం రావాలంటే ఈ హోమం చేయండి, దానికి అంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది. ఇది అర్థమైందా మీకు? లాజిక్ అర్థం చేసుకోండి ఇక్కడ మీరు. అది అంటే ఈ దేవతల రకరకాల దేవతల అనుగ్రహం కోసం యజ్ఞాలు చేయడంలోనే వాళ్ళు ఎక్కువ అభిరుచి పొందుతారు అన్నట్టు వాళ్ళంతా. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు? అటువంటి యత్నం ద్వారా ఆ వివిధ దేవతార్చకులు నిశ్చయంగా అల్ప ప్రకృతి గుణ కల్మషము నుండి పవిత్రులై మహర్లోకము, జనలోకము, తపోలోకం వంటి ఉన్నత లోకాలకు లేదా స్వర్గలోకాలకు చేరుకుంటారు. ఇలాంటి చూడ అల్ప అనేది గుర్తుపెట్టుకోవాలి. అల్ప ప్రకృతి గుణ కల్మషము నుండి పవిత్రులై అంటే ఈ యొక్క మర్త్యలోకంలో ఉన్నటువంటి ఈ అల్ప ప్రకృతి ఈ గుణ కల్మశాల నుండి పవిత్రులై, ఎందుకంటే వేదాధ్యాయాన్ని చేశారు కాబట్టి దాని పవిత్రత దానికి ఉంటది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మహర్లోకం గాని, జనలోకం గాని, తపోలోకం గాని, లేకపోతే స్వర్గలోకం గాని, ఈ ఉన్నతమైన లోకాలకు చేరుకుంటారు వీళ్ళు. మరి ఆ ఉన్నత లోకాల్లో నెలకొన్నప్పుడు ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఆ ఉన్నత లోకాల్లో నెలకొన్నప్పుడు జీవుడు ఈ లోకం కంటే లక్షలాది రెట్లు ఎక్కువ ఇంద్రియ తృప్తిని పొందగలుగుతాడు. చూడండి, ఇన్ని చేసి వీళ్ళు ఇంత చేసి ఎక్కువ, ఇప్పుడు మనం ఇక్కడ పొందే ఇంద్రియ తృప్తి ఏముంది? దీనికంటే లక్షలాది రెట్లు ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసం పొందడం కోసం ఆ లోకాలకు వెళ్ళాలన్నా మనము? ఇదేనా మన జీవిత లక్ష్యం, చర్మగమ్యం? ఆ ఇంద్రియ తృప్తి ఇక్కడ లభిస్తుంది కదా, ఇంతకంటే లక్షలాది రెట్లు ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసం అక్కడికి వెళ్తారు అని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే ఇది కూడా శాశ్వతం కాదనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ జ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క త్రివేదజ్ఞులు ఎవరైతే ఉంటారో యజ్ఞముల చేత కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుని పూజించి యజ్ఞంలో శేషించిన సోమరసాన్ని పానం చేసి పాపరహితులైపోయి స్వర్గప్రాప్తిని ప్రార్థిస్తున్నారు అన్నట్టు వీళ్ళంతా కూడా. అంటే వాళ్ళు ఏమవుతారు? ఈ పుణ్య ఫల రూపమైన ఈ స్వర్గలోకాన్ని పొంది ఆ స్వర్గంలో దివ్యములైన అటువంటి దేవ భోగాలన్నింటినీ, ఇంతకు చెప్పుకున్న లక్షల రెట్లు ఇంద్రియ తృప్తిని, ఆ భోగాలన్నింటినీ అనుభవిస్తున్నారు అని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా భగవంతుడు. అంటే మనకు ఇక్కడ మనం తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఈ విశ్వమంతా కూడా భగవంతుడి రూపమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఏమవుతుందంటే ఇంద్రాది దేవతలు ఇంకా అన్య దేవతల ఉపాసన ఏదైతే ఉందో అది కూడా చివరికి భగవంతుడి ఉపాసనే. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి అంగాలు, భగవంతుడి ఆదేశంలో ఉండే సేవకులు వాళ్ళంతా కూడా. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ విషయం తెలియని వాళ్ళు ఫలాశక్తితోటి ఇతర అన్య దేవతలను ఉపాసించడం వలన భగవత్ ప్రాప్తిని పొందకుండా అనిత్యములైన ఈ ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందుతా ఉంటారు అన్నట్టు. విషయాన్ని మనకు తెలియజేయడం కోసమే ఈ యొక్క 20వ శ్లోకము 21వ శ్లోకం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు. అన్య దేవతలను ఉపాసనను ఫలసహితంగా ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు భగవంతుడు. ఇక్కడ ఈ శ్లోకంలో త్రైవిద్య సోమపాహ పూతపాపాహ అనేది ఈ శ్లోకంలో ఉన్న విషయం. అంటే త్రైవిద్య అంటే ఏంటిది? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ మూడింటిని వేదత్రయి అంటారు, లేకపోతే త్రివిద్య అంటారు. ఇది చదువుకున్న వారిని త్రివేది అని కూడా అంటారు. అంటే ఈ 3 వేదాలలో వర్ణింపబడిన నానా రకాలైనటువంటి యజ్ఞాలు ఉంటాయి కదా, కామిక కర్మ ఫలితాలు, ఆ ఫలితాలు ఈ ఫలితాల నుంచి యజ్ఞాలు అన్ని ఉంటాయి కదా, ఆ వాటి ఫలితాలందు శ్రద్ధ మళ్ళీ ఆదరణ ఇట్లాంటివి అన్ని కలిగి వాటిని ఈ సకామ కర్మలకు అంటే వాటిని అనుసరించి ఆ విధానాలను అనుసరించేసి సకామ అని అంటారు అన్నట్టు. అంటే ఈ యజ్ఞాలను అనుసరించేసి వాటి విధి విధానాలను అనుసరించి సోమలత రసాన్ని ఆస్వాదించేవారు సోమపాహ అని అంటారు. అంటే వాటి ఫలితాలను ఆస్వాదించేవాళ్ళను. అంటే ఈ విధంగా వేదోక్త కర్మలను వాటి పద్ధతి ప్రకారము ఆచరించడం వల్ల స్వర్గ ప్రాప్తికి ప్రతిబంధకములైన పాపాలన్నీ పోతాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, అంటే
పూత పాపాహ అంటే మనం జనరల్ గా ఏమనుకుంటాం, ఇక్కడ ఎవడైనా సరే బతికి ఉన్నంత తర్వాత సుఖాలు అనుభవించి తర్వాత స్వర్గానికి పోతే ఆ స్వర్గ సుఖాలు అనుభవించాలి. స్వర్గ సుఖాలు అనుభవించడం అంటే ఏంటంటే వాడిని ఏమనాలి, స్వర్గ సుఖాన్ని కోరుకునే వాడిని పూత పాపాహ, పూత పాపులం అన్నట్టు ఈ స్వర్గ సుఖాలు కోరుకునే వాళ్ళు. ఎట్లా పూత పాపులు అన్నట్టు వాళ్ళు అంటే వాళ్ళ పాపాలన్నీ కూడా సమూలంగా నశిస్తాయి అని అర్థం. అని మనం చేసుకుంటాం. కానీ అవి సమూలంగా నశించవు. కేవలము ఇవి ఎట్లా అంటే ఈ పాప పుణ్యములు రెండు కూడా క్షేమైతే జనరల్ గా జీవుడు ఎటుపోవాలి, మోక్షానికి అర్హత కావాలి. మరి వాడి స్వర్గానికే పోయిండు అంటే అర్థమైంది, ఇక్కడ మోక్షం పొందలేదు. స్వర్గానికి పోవడం అంటే మోక్షం కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వర్గానికి పోయిండు అంటే పుణ్యఫలము హెచ్చించి ఈ నెక్స్ట్ ఈ వేదోక్త కర్మలను విధి విధానంగా అనుష్ఠించడం వల్ల ఈ స్వర్గ ప్రాప్తికి ప్రతిబంధకములైన పాపాలన్నీ నశించిన వాళ్ళను పూత పాపాహ అంటారు. అర్థమైందా? మనం ఎప్పుడు పూత పాపులుగా మారడానికి ప్రయత్నించకూడదు. ఎలా మనం ప్రయత్నించాలంటే భగవంతుడి సేవకులుగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడైనా భగవంతుడి సేవకులుగా ఉండడానికి ప్రయత్నించాలి. పూత పాపులు కావద్దు మనం. పూత పాపులు అంటే ఏంటి? స్వర్గాన్ని కోరుకునేవారు. స్వర్గానికి కోరుకునే వాళ్ళు స్వర్గానికి కోరుకునే అటువంటి కామిక కర్మలు చేస్తారు. ఆ కామికమైన కర్మలు, యాత్రలు కానీ ఏది చేసినా సరే నేను పొందగలుగుతున్నానా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోకంలో నేను అందరికంటే ఉన్నతంగా జీవించాలి, మంచిదే, ఆలోచించవచ్చు. కానీ ఒక మానవుడు జన్మ తీసుకున్న తర్వాత జీవుడు ఎలా ఆలోచించాలి? అతాదో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ బ్రహ్మజ్ఞానం మనకి ఏం నేర్పిస్తుంది? భగవంతుని శరణాగతి. అల్టిమేట్ గోల్ ఏది? ఇప్పుడు త్రివేదులైన వాళ్ళకు కూడా చరమలక్ష్యం నేనే అంటున్నాడు కృష్ణుడు. మన అల్టిమేట్ గోల్ ఏంటిది? కృష్ణ చరణాలను ఆశ్రయించడం. ఇది మనం తెలుసుకోవాల్సింది. అది కాకుండా నాకు ఈ యొక్క కొన్ని కర్మలు ఉంటాయి, నేను ఈ ఉద్యోగంలో ఉన్నత స్థితికి రావాలంటే ఏ కర్మ చేస్తే మంచిది, ఈ ఆధ్యాత్మికంగా ఏ పూజ చేస్తే మంచిది, ఏ హోమం చేస్తే మంచిది, ఇట్లా ఏ గ్రహస్థితిని ఆరాధిస్తే మంచిది. చూడండి, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ ప్రతిదీ వేదాలలో ఉంటాయి. కానీ వీటన్నిటి కూడా చర్మలక్ష్యం ఏమై ఉన్నది? కృష్ణ చరణాలను ఆశ్రయించడమే చర్మలక్ష్యమై ఉన్నది. ఆ ఒక్కటి చేస్తే అన్ని చేసినట్టే అని తెలుసుకోవాలి మనం ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు మన కృష్ణ చరణాలను ఆశ్రయించి మనకి ఈ ఫలితాలు, ఇప్పుడు ఉద్యోగంలో ఉత్తమ స్థాయిని పొందడాన్ని కానీ, వ్యాపారంలో ఉత్తమ స్థితిని పొందడం కానీ, మంత్రి పదవులలో ఉత్తమ స్థాయిని పొందడం కానీ, ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి ఈ లోకంలో జీవుడికి. వీటన్నిటిని పొందడానికి రకరకాల అనుష్ఠాన కర్మలు ఉంటాయి వేదాలలో. కానీ ఆ యొక్క అనుష్ఠాన కర్మలను మనం ఎప్పుడైతే చేసుకుంటుంటామో వాటిని మన తృప్తి కోసం నేను చేశాను, ఇది నాది, నేను పొందాను, ఇది చూడు ఇక్కడ ఈ భావన కరెక్ట్ కాదు. దీనికోసం ఇంకా డెప్త్ గా తెలుసుకుందాం మనం. ఓకేనా? ఇలా కాకుండా భగవంతుని శరణాగతి పొందే విధానాలు ఏంటి, వాటికి అడ్డంకులు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలి, మనకున్న అహంకారాలు ఏంటి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ళ డెప్త్ గా. వాటి కోసం నెక్స్ట్ ఏం చెప్పబడుతుంది ఇక్కడ ఈ శ్లోకంలో? మాం స్వర్గతిం ప్రార్థయంతే అని చెప్పబడుతుంది. అంటే భగవానుని అంగములైన ఇంద్రాది దేవతలను సూచించున్నదే మాం అనే దాని అర్థం. శాస్త్ర విధులను అనుసరించి శ్రద్ధతో యజ్ఞయాగాదులు, పూజలు వీటి ద్వారా రకరకాల దేవతలను పూజించుట భగవంతుని సేవించుటే అవుతుంది. ఎందుకంటే భగవంతుడు భగవద్గీతలు చెప్తున్నాడు, నీవు ఏ ఏ దేవతలను ఆరాధిస్తావో ఆయా దేవతల పట్ల నీకు ఇష్టాన్ని కలిగించేది నేనే, ఆయా దేవతల రూపంలో నిన్ను అనుగ్రహించేది కూడా నేనే. చూడు ఎంత క్లారిటీ ఇచ్చిండో భగవంతుడు. నువ్వు ఏ దేవులనైనా ఆరాధించు, వాళ్ళ పట్ల ఇష్టాన్ని కలిగించేది కూడా నేనే నీ హృదయంలో ఉండి, ఆయా రూపాలలో నువ్వు ఏ రూపంలో ఇష్టపడుతున్నావో ఆ దేవతను, ఆ దేవత ద్వారా అనుగ్రహించేది కూడా నేనే. చూడండి, భగవంతుడికి తెలియకుండా ఏ దేవత కూడా అనుగ్రహించడానికి అది ఉండదు అన్నట్టు. ఆ విధంగా భగవంతుడు చెప్తున్నాడు. అల్టిమేట్ గా నేనే చరమలక్ష్యం అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ స్వర్గతిం ప్రార్థయంతే అంటే స్వర్గప్రాప్తి స్వర్గతి అనబడును. ఇది తెలుసుకోవాలి మనం. అంటే వేదాల ద్వారా అందించబడిన రకరకాల కర్మలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఈ దేవతలను ఆరాధించి వాటి ద్వారా వాళ్ళను, ఆ దేవతలను స్వర్గధామానికి వెళ్ళడం కోసం అర్థించడమే
దానికి ప్రార్థించే విధానం అవుతుంది అని చెప్తున్నాడు. ఏ పుణ్యం సురేంద్రలోకం అసాధ్య దివ్యాన్ దేవభోగాన్ అశ్నంతి. అది అంటే ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఈ పుణ్యకర్మల ఫల రూపంగా ఇంద్రలోకానికి సమస్త పుణ్యలోకాలను వాళ్ళ వాళ్ళ పుణ్యకర్మలను పొందిన విధానాన్ని బట్టి ఈ యొక్క మానవ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ యొక్క మానవులను పొందనటువంటి తేజోమయ విలక్షణమైనటువంటి దివ్య భోగాలను మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా అనుభవించటమే ఈ దివ్యమైన దేవభోగములను అనుభవించుట అంటారు అనేది తెలుసుకోవాలి మనం ఇక్కడ. ఇంకా విషయంలోకి సబ్జెక్ట్ లోకి డెప్త్ గా వెళ్తే మనకు ఇక్కడ ఏం చెప్పబడింది మనకి ఈ శ్లోకంలో? త్రైవిద్య అని చెప్పబడింది. ఈ త్రివిద్య అంటే ఏంటంటే 3 వేదాలను తెలిసిన వాళ్ళని అర్థం. ఈ 3 వేదాలు ఏంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. మరి ఈ వేదాలను అధ్యయనం చేసిన పండితులను త్రివేది అని కూడా అంటారు, లేకపోతే త్రైవిద్యులు అని కూడా అంటారు అన్నట్టు. మనకి ఇదే శ్లోకంలో ఈ విషయాన్ని ఇంకా క్లారిటీ ఇస్తారు అన్నట్టు. అంటే ఈ యొక్క వేదాలలోని ఈ 3 వేదాలలో ఉన్నటువంటి కర్మకాండాలను తెలిసి ఈ యజ్ఞాలు చేసే వాళ్ళని సూచిస్తుంది ఈ త్రివేది అనేది. వీళ్ళు ఏం చేస్తారు? స్వర్గ ప్రాప్తిని కోరుకుంటారని మనకు కృష్ణుడు వివరిస్తున్నాడు ఇక్కడ. అంటే 3 వేదాలు తెలిసిన వాళ్ళు వీళ్ళు. అయితే ఇక్కడ ఈ యొక్క త్రైవిద్య విధుల గురించి కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఏంటిది అంటే, పాపాల నుండి పవిత్రులమైనామని భావించి స్వర్గ ప్రాప్తిని కోరుకుంటారు వీళ్ళు. ఎవరు? ఈ త్రైవిద్యులు. ఈ వాళ్ళ యొక్క ఉన్నటువంటి పుణ్యఫలంతో ఇంద్రలోకానికి వెళ్ళి దేవతలు అనుభవించే లాంటి దివ్య భోగాలన్నిటిని అనుభవిస్తారు అన్నట్టు. కానీ ఆ పుణ్యం పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మానవ లోకానికి వస్తారని కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. క్షీణే పుణ్యమర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్తున్నాడు. అట్లా అంటే ఈ పుణ్యం క్షీణించినప్పుడు ఈ పుణ్యాన్ని గడిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ మర్త్యలోకానికే వస్తారు. అంటే మనకు వేదాలలో చెప్పబడిన కర్మకాండాన్ని అనుసరించి కోరికలతోటి స్వర్గాన్ని కోరేవారు జనన మరణ చక్రం నుండి బయటపడలేరు, ఎప్పటికీ బయటపడలేరు. అందువల్ల భగవంతుడు చెప్తున్నాడు ఈ 3 గుణాలకు అతీతుడు కావాలి అని చెప్తున్నాడు, అలా ఉపదేశిస్తున్నాడు. అంటే ఇక్కడ సారాంశం ఏం చెప్పుకుంటున్నాడు? ఈ 3 వేదాలను తెలిసిన వేద జ్ఞానాన్ని నిరాకరించలేదు భగవంతుడు, కానీ ఆ యజ్ఞాలు చేసి స్వర్గభోగాలను కోరడం శాశ్వత మోక్షాన్ని ఇవ్వదని స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. మనకు తెలియక చాలా మంది మనం రకరకాల యజ్ఞాలు హోమాలు ఇంట్లో రకరకాలు చేపిస్తాం, గుళ్ళకి వెళ్తాం, ఎటో వెళ్తాం, ఏమో చేపిస్తాం, అన్ని చేపిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మోక్షాన్ని పొందలేము. మనము పుణ్యం ఉన్నప్పుడు పుణ్యలోకాలకు వెళ్తాం, మోక్షాన్ని ఇవ్వలేదు అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే ఫలాపేక్ష లేకుండా భగవంతుని ఆశ్రయించి భక్తి మళ్ళీ జ్ఞానం, భక్తి మరియు జ్ఞానం వీటితోటి గుణాతీత స్థితిని పొందాలని భగవంతుడు బోధిస్తున్నాడు మనకు. మరి ఈ స్వర్గలోకం కంటే మోక్షం ఎట్లా భిన్నమైనది అనే విషయాన్ని ఆలోచిస్తే ఇంకా డెప్త్ వెళ్తే సబ్జెక్ట్ లోకి, ఈ స్వర్గలోకము పుణ్యకర్మలకు లభించే తాత్కాలిక ఫలం మాత్రమే. మోక్షం అనేది జనన మరణ చక్రం నుంచే శాశ్వత విముక్తిని కలిగిస్తుంది మనకు. ప్రధాన తేడాలేంటి వీటికి? స్వరూపం స్వర్గలోకంలో ఏదంటే ఎట్లుంటది? పుణ్యఫలాన్ని అనుభవించే లోకం ఇది. అదే మోక్షం అయితే బంధనాల నుండి విముక్తి స్థితి కలిగిస్తుంది. మరి అదే కారణం, ఎలాంటి కారణము? యజ్ఞాలు దానాలు సత్కర్మల పుణ్యం ఈ స్వర్గలోకాన్ని పొందడానికి అర్హత. మరి అదే మోక్ష స్థితికి ఆత్మజ్ఞానం, భక్తి, నిష్కామ కర్మ. చూడండి, అర్థం చేసుకోండి, ఇవే మనం నేర్చుకునేది ఇక్కడ. ఆత్మజ్ఞానము, భక్తి, నిష్కామ కర్మ, ఈ 3 మనం నేర్చుకుంటాం మోక్షం వెళ్ళడానికి. అలాగే దీనికి సంబంధించిన డ్యూరేషన్, టైం, కాలం అంటారు దీన్ని. అదే స్వర్గలోకంలో ఉంటాం, పుణ్యం అయితే ఒక్క కిక్కు కొడితే వచ్చి మళ్ళీ మర్త్యలోకంలో పడతాం మనం. అదే మోక్షం అయితే శాశ్వతంగా భగవద్ధామంలో ఉంటాం, గోలోక బృందావనంలో ఉంటాం. శాశ్వత మనం ఏదైనా పొందాలంటే శాశ్వత ఫలితాన్ని పొందడానికి ప్రయత్నించాలి మనం.
అయ్యి మన పుణ్యం క్షీణించిన తర్వాత మర్త్య లోకానికి వచ్చినప్పుడు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనే చక్ర పరిభ్రమంలో పడ్డట్టే కదా మనం. అలాంటప్పుడు ఇది ఇవన్నీ కష్టపడి చేయడం ఎందుకు? ఈ మానవ జన్మ 84 లక్షల జీవజాతుల తర్వాత వచ్చే మానవ జన్మను మనం పొందుతున్నాము అంటే ఎంత అదృష్ట భాగ్యం ఉంటే ఈ మానవ జన్మకి ఇప్పుడు వచ్చాము. మరి దీన్ని సరైన విధంగా మనం ఉపయోగించుకోలేకపోతే ఇది ఎందుకు మనకు? మరి తర్వాత గతి ఏంటిదని చెప్తుంది దీంట్లో విషయము. స్వర్గలోకంలో అయితే ఏమైతే పుణ్యం క్షీణిస్తే భూలోకానికి వచ్చి మళ్ళీ పునర్జన్మ తీసుకుంటాడు జీవుడు. అదే మోక్షానికి వెళ్తే ఏమవుతుంది? పునర్జన్మ ఉండదు. భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, నన్ను శరణాగతి పొందితే మళ్ళీ ఇక్కడికి రాక అని భౌతిక ఆకాశాన్ని ఈ లోకానికి వచ్చాల్సిన అవసరమే ఉండదు, శాశ్వత మోక్షాన్ని ఇస్తా అంటున్నాడు. మరి ఇంక విషయం ఏంటిది? అంశం కోరికలు. అదే స్వర్గలోకంలో అయితే సుఖభోగాలు కోరికలు అన్నీ ఉంటాయి అక్కడ. అదే మోక్షంలో కోరికలు అహంకారం అజ్ఞానం అన్ని తొలగిపోతాయి. దివ్య సాత్విక స్థితి దైవిక స్థితిలో ఉంటాడు జీవుడు. ఇది మనం పొందేది. అంటే స్వర్గానికి మోక్షానికి విషయానికి ఉన్న క్లారిఫికేషన్ అన్నట్టు మనం తెలుసుకున్నది. అయితే ఈ యొక్క మోక్షం అంటే ఆత్మ అనేది ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని మన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని కర్మబంధం మళ్ళీ సంసార చక్రం నుండి విముక్తి పొందడం. అది వేదాంత దృష్టిలో ఇది ఆత్మ అంటే బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరించడం అన్నట్టు, అంటే భగవద్ధామానికి వెళ్ళడం. మనం భక్తి సాంప్రదాయంలో భగవంతుని శాశ్వత సాన్నిధ్యం లేదా సేవగా కూడా వివరిస్తారు. అంటే అందుకని మనం చెప్పుకుంటాం కృష్ణ భక్తులు కేవలం భగవంతుని సేవను మాత్రమే కోరుకుంటారు, ఇంకేం కోరుకోరు. భగవంతుడు ఆ యొక్క భక్తుడు మర్త్యలోకంలో ఉన్నా స్వర్గలోకంలో ఉన్నా నరకలోకంలో ఉన్నా కృష్ణ సేవను మాత్రమే కోరుకుంటాడు. అది ఎక్కడున్నా అది మోక్ష జీవన్ముక్త స్థితినే ఇస్తుంది భక్తుడికి. అది మరి దీనికి ఇంకా ఈజీ క్లారిఫికేషన్ ఏంటి? స్వర్గం అంటేనేమో పుణ్యానికి లభించే బహుమతి, మోక్షం అంటేనేమో ఇక బహుమతులు శిక్షలు అవసరం లేని విధంగా బంధనాలన్నింటి నుండి విముక్తి అన్నట్టు. అంటే భగవద్గీత ప్రకారం భక్తుడు స్వర్గ భోగాలను కాకుండా భగవంతుని జ్ఞానము మళ్ళీ శాశ్వత విముక్తిని కోరాలి. అసలు విషయం ఇది అన్నట్టు. ఈ విధంగా మనం భక్తిలో ముందుకెళ్ళాలన్నట్టు. అంటే ఈ యొక్క ఏ వేద సారం నేర్చుకున్నా సరే మనం అల్టిమేట్ గోల్ ఏంటో అర్థం కాకపోతే మన జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. మరి నిష్కామ కర్మ ద్వారా మోక్షాన్ని ఎలా పొందవచ్చు? మనం ఇక్కడ ఏ కర్మ చేసినా దాని ఫలితాలను ఆశ్రయిస్తాం కదా, కోరుతాం కదా. ఫలితం కోరినప్పుడు ఇంకా మోక్షం ఎక్కడొస్తుంది మనకు? ఫలితం లేకుండా నిష్కామ కర్మ ద్వారా మోక్షాన్ని ఎలా పొందవచ్చు అంటే అసలు నిష్కామ కర్మ అంటే ఏంటి? కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయడం, కానీ దాని ఫలంపై స్వార్థపూర్వకమైన ఆసక్తి లేకపోవడం. మనం ఒక కర్మను చేయాలి ఆధ్యాత్మిక జ్ఞానంతో, దాని ఫలితాన్ని నాకు అర్హత ఉంటే ఇవి కృష్ణ, లేకపోతే కృష్ణార్పణమస్తు. అది నాకేం కావాలో నీకు తెలుసు కదా, నేనేం పొందాలో నీకు తెలుసు కదా, నాకు నీ చరణాల సేవ ఉంటే చాలు కృష్ణ, నాకు ఈ శక్తిని ఇవ్వు, నాకు అంతే. ఇది ఆలోచన. నిష్కామ కర్మ ఇక్కడ ఏం కోరుకోవట్లేదు మనం. మరి ఫలితాన్ని భగవంతునికి సమర్పిస్తూ దాని విజయము దాని వైఫల్యాలను సమత్వంతో స్వీకరించినప్పుడు కర్మ మనల్ని బంధించదు. అక్కడ అపజయం కలిగినా విజయం కలిగినా ఇది భగవంతుని అనుగ్రహము, ఆయన ఇచ్చ ఇలా ఉన్నది అని మనం అనుకున్నప్పుడు ఎలాంటి కర్మ మనల్ని బంధించదు. అంటే మనస్సు శుద్ధి చెంది మోక్ష మార్గానికి సిద్ధమవుతుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ లో చాలా డెప్త్ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు నేను. ఇక్కడ ప్రధాన సూత్రం భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మని అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే మనకు కర్తవ్య కర్మ చేయడంలోనే అధికారం ఉంది, దాని ఫలంపై కాదు అనేది అర్థం చేసుకోవాలి. అంటే కర్మ ఫలమే మన ఉద్దేశంగా ఉండకూడదు. కర్మఫలం అంటే నేను ఈ పని చేస్తున్నాను, దీని నుండి వచ్చే ఫలితం నాకు ఇలాగే ఉండాలనే ఉద్దేశం మనకు ఉండకూడదు. అలాగే కర్మ చేయకుండా కూడా ఉండడంలోనూ కూడా ఆసక్తి చూపకూడదు. అరే దీని ఫలితం వస్తుందో రాదో, ఇలాంటప్పుడు నేను ఈ కర్మ చేయడం ఎందుకు అనే ఆసక్తి లేకుండా కూడా ఉండకూడదు. మళ్ళీ కర్మ చేయాలి, మన విద్యుక్త ధర్మం అది అన్నట్టు. ఇది మోక్షానికి దారి ఎట్లా ఉంటుందంటే నిష్కామ కర్మ మోక్షాన్ని ఎలా చేరువ చేస్తుందంటే కొన్ని విషయాలు మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నిష్కామ కర్మ మోక్షానికి ఎలా చేరువ చేస్తుందంటే ఒకటి వచ్చేసి స్వధర్మాన్ని ఆచరించాలి. ఫస్ట్ది స్వధర్మం అంటే ఏంటి? కుటుంబము, వృత్తి, వ్యాపారము, సమాజం పట్ల
న్యాయమైన బాధ్యతలను తప్పించుకోకూడదు మనం అసలే. బాగా అర్థం చేసుకోండి, సోదరమం అంటే ఇది. రెండోది ఏంటిది? ఫలాన్ని దైవార్పణ చేయాలి. ఫస్ట్ నేనే చేశాను, ఫలం నాకే రావాలి, ఇలాంటి అహంకారాన్ని విడిచి మనం చేసిన పని, దాని ఫలితాన్ని భగవంతునికే సమర్పించాలి. అందుకే మనం ఏదైనా షోడశోపచార పూజ కానీ ఆ పూజ చేసినప్పుడు సర్వం కృష్ణార్పణమస్తు అని చెప్తాం లాస్ట్ కు. మనం అట్లా భగవంతునికి సమర్పించాలి ఏదైనా సరే. నాకు ఇది కృష్ణ, నాకు ఇది ఇస్తేనే నువ్వు నాకు అనుగ్రహించినట్టు, లేకపోతే నాకు నువ్వు అంటే ఇష్టం లేదు కృష్ణ అంటే మన అజ్ఞానానికి, మన జ్ఞానం లేని అంధత్వానికి ప్రతీక అన్నట్టు ఇది. అందుకనే జ్ఞానాన్ని సముపార్జించాలి ఫస్ట్. మనం ఇది తెలుసుకున్నప్పుడు మనం అన్ని అనుకూలం అవుతుంది. అందుకనే నిత్యం గురు పర్యవేక్షణలో మనం ఉండాలి, గురువు డైరెక్షన్ లో నడవాలి. మనం ముందుకు ఏ సందేహం వచ్చినా గురువు గారిని నివృత్తి చేసుకోవాలి అడిగి. మళ్ళీ ఇక్కడ ఏంటి? సమత్వ బుద్ధి, మూడో పాయింట్. సమత్వ బుద్ధి కలిగి ఉండాలి మనం. అంటే విజయం వచ్చినప్పుడు గర్వించకుండా ఉండాలి, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండాలి. ఇది సమత్వ బుద్ధి అంటారు దీన్ని. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? కర్మను సేవగా చూడాలి మనం ఎప్పుడైనా. అంటే సప్రయోజనం కోసం కాకుండా లోకహితం, మళ్ళీ ధర్మరక్షణ కోసం పని చేయాలి మనం. ఈ కర్మ అనేది ఇట్లా చేయాలి మనం. ఈ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఎట్లా శుద్ధి చేసుకోవాలి? ఆశ, లోభం, అసూయ, అహంకారం తగ్గిన కొద్దీ వైరాగ్యం, మళ్ళీ ఆత్మ విచారణ పెరుగుతాయి మనకు. అంటే జ్ఞానులు కర్మఫలాన్ని విడిచిపెట్టి జన్మబంధం నుండి విముక్తి పొంది దుఃఖరహితమైన స్థితిని చేరుతారని మనకు భగవద్గీతలో చెప్పబడింది అన్నట్టు. ముఖ్యమైన జాగ్రత్త ఏం తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ? నిష్కామ కర్మ అంటే పని మానేయడం కాదు, ఫలాసక్తిని మానేయడం. బాగా అర్థం చేసుకోవాలి. కృష్ణుని బోధనల ప్రకారం మనకు కర్మలను వదిలిపెట్టడం కంటే వాటిని ఆసక్తి లేకుండా ధర్మబద్ధంగా భగవతర్పణ భావంతో చేయడం ముఖ్యమైన విషయం అనేది అర్థం చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు నిజాయితీగా బోధిస్తాడు, మంచి ఫలితాల కోసం కృషి చేస్తాడు. కానీ ప్రశంస, పదోన్నతి లేకపోతే తన పేరు కోసం మాత్రమే పనిచేయడు ఆ ఉపాధ్యాయుడు. అంటే బోధనను సేవగా భావించి ఫలితాన్ని భగవంతునికి సమర్పిస్తే అది నిష్కామ కర్మకు ఉదాహరణ అన్నట్టు. అయితే భగవద్గీత ప్రకారం నిష్కామ కర్మ మనస్సును సిద్ధి చేసి జ్ఞానానికి, భక్తికి, చివరికి మోక్షానికి దారితీస్తుంది. ఇది కేవలం బాహ్యంగా పనిచేయడం మాత్రమే మోక్షానికి సరిపోదు. ఏదైతే కావాలి? మనస్సును శుద్ధి చేసుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, భక్తిలో శరణాగతి పొందాలి. ఇవన్నీ తెలుసుకోవాలన్నట్టు మనం. అంటే మరి ఇక్కడ కర్మయోగం, భక్తి యోగం, ఈ రెండింటి మధ్య తేడా ఏంటివి? ఇది కూడా కావాలి కదా మనకు. అంటే ఈ రెండు కూడా భగవంతుని చేరడానికి ఈ భగవంతుని చేత చెప్పబడిన మార్గాలు. తేడా ఏంటంటే కర్మయోగంలో నిష్కామ కర్మ ప్రధానమైంది, భక్తి యోగంలో భగవంతునిపై ప్రేమ, శరణాగతి ప్రధానమైనవి అన్నట్టు. ఇవి అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దీని ఆధారం అంటే కర్మయోగంలో కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయడం కర్మయోగంలో. అదే భక్తి యోగంలో భగవంతునిపై ప్రేమ, విశ్వాసంతో చేయడం. చూడండి రెండింటి తేడా. ఇప్పటిదాకా మనం ఏం చెప్తున్నాం? కర్మయోగము నిష్కామ కర్మ చేయాలనుకున్నాం. మరి అదే కర్మయోగానికి, భక్తి యోగానికి రెండు మధ్యలో ఏంటిది డిఫరెన్స్ అనేది, తేడా ఏంటని తెలుసుకుంటున్నాము. అదే ముఖ్య భావం ఎలా ఉండాలి? కర్మయోగంలో ఎట్లా ఉంటుంది? నేను చేయవలసిన పని చేస్తాను, ఫలాన్ని భగవంతునికి సమర్పిస్తాననే భావంతో ఉండాలి. మరి అదే భక్తి యోగంలో ఎట్లా ఉంటుంది? నేను భగవంతుని వాడిని, అన్ని ఆయనకు సమర్పితం. చూడు రెండింటికి ఎంత క్లారిటీ వస్తుందో మనకు. మరి ఆచరణ ఎలా ఉండాలి? కర్మయోగంలో స్వధర్మం, సేవ, బాధ్యత, నిష్కామ కర్మ కర్మయోగంలో. మరి అదే భక్తి యోగంలో ఎట్లా ఉంటుంది? నామస్మరణ, పూజ, కీర్తన, ప్రార్థన, శరణాగతి. చూడండి, చాలా ఈ విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి మనం. మరి ఇక్కడ అంశము తగ్గించేది ఏం తగ్గించాలి? కర్మయోగంలో ఫలాసక్తి, అహంకారం తగ్గించాలి. అదే భక్తి యోగంలో దేహాభిమానం తగ్గించాలి, స్వార్థం తగ్గించాలి, భయం తగ్గించుకోవాలి. చూడండి, అదే ఫలితం, చివరికి ఫలితం ఎట్లా ఉంటుంది? కర్మయోగంలో చిత్తశుద్ధి, సమత్వ బుద్ధి ఇట్లా ఉన్నప్పుడు దాని ఫలితం కరెక్ట్ వస్తుంది. అదే భక్తి యోగంలో ప్రేమ, దైవానుభూతి, సంపూర్ణ శరణాగతి ఇవి ఉన్నప్పుడు ఫలితం అనేది కరెక్ట్ వస్తుంది. మరి ఇక్కడ కర్మయోగం అంటే ఏంటి? మన బాధ్యతలను వదలకుండా
వాటిని నిజాయితీగా నిర్వర్తిస్తూ ఫలితంపై అధిక ఆసక్తి లేకుండా పనిచేయడం కర్మయోగం అవుతుంది. చేసిన పనిని భగవంతునికి అర్పించేసి విజయము అపజయాలకు సమానంగా స్వీకరించడం దీని స్వారం అన్నట్టు. అంటే మనం ఏ కర్మ చేస్తామో అది కృష్ణార్పణమస్తు భావనతో చేయాలి మనం. అది దాని ఫలితం ఉన్నతంగా రాని అధమంగా రాని ఏ విధంగా వచ్చినా సరే అది కృష్ణుడు ఇచ్చగానే నేను స్వీకరిస్తాను, అయినా కృష్ణ శరణాగతిలోనే ఉంటాను నేను. అదే కొంతమంది ఏం చేస్తారు, మనకు మంచి జరిగితే కృష్ణుడు అనుగ్రహం ఎంత బాగుంది నా మీద అంటాడు. అదే చెడు జరిగింది అనుకో, కృష్ణుడు చూసినావా నేను ఇన్ని భక్తులు ఇన్ని గుళ్ళకు తిరుగుతున్నా, ఇన్ని గోపురాలకు తిరుగుతున్నా, ఇన్ని యాత్రలకు చేస్తున్నా, కృష్ణుడు అనుగ్రహమే నా మీద లేదు, వచ్చి ఇంకా నేను ఈ కృష్ణుడిని మొక్కదు అనే భావన. మనకు జ్ఞానం ఉన్నట్ట మనకు మూర్ఖులుగా ఆలోచిస్తున్నట్ట. మనం జ్ఞానాన్ని సంపాదించాలి ఫస్ట్. మనం సంపాదించినప్పుడు మనకు ఏ ఫలితం వచ్చినా స్వీకరించే దివ్య స్థితి మనకు వస్తుంది. ఆ జ్ఞానం సంపాదించాలంటే గురు శరణాగతి పొందాలి. మనం పొందినప్పుడే జ్ఞానం వస్తుంది మనకు. అహన్న వదలాలి ఫస్ట్, అహంకారాన్ని. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అంటే ఈ కర్మయోగంలో మనస్సును శుద్ధి చేసుకోవడము, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, మళ్ళీ విముక్తికి సిద్ధం చేస్తుంది అన్నట్టు. ఇక భక్తి యోగం అంటే ఏంటి? భగవంతుని నామాన్ని స్మరించడం, హరే కృష్ణ మహామంత్ర జప ధ్యానం చేసుకోవడము, భగవంతుని నామాన్ని కీర్తించడము, ఆయనను ప్రేమించడము, భగవంతుని పూజించడము, శక్తి మేరకే భగవంతుని పూర్తిగా శరణాగతి పొందడం. అంటే మనల్ని మనం పూర్తిగా ఆయనకు అర్పించుకోవడం, సమర్పించుకోవడం. ఇది భక్తి యోగం అన్నట్టు. భగవద్గీతలో భక్తి కేవలం ఆచారం కాదు, నా మీద మనస్సు నిలిపి నన్నే ఆశ్రయించు అనే అంతరంగ సంబంధం అన్నట్టు. అంటే మరి ఈ రెండు ఎట్లా కలుస్తాయి? కర్మయోగము భక్తి యోగం ఎట్లా కలుస్తాయి అంటే ఈ రెండు మార్గాలు రకరకాల పరస్పరంగా విరుద్ధమైనవి కావు అసలే. భక్తితో పనిచేస్తే అది కర్మయోగం అవుతుంది. ఆ కర్మలను భగవంతునికి సమర్పిస్తూ చేస్తే భక్తి మరింత లోతుగా మారుతుంది అన్నట్టు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఒక తల్లి తన కుటుంబాన్ని కేవలం బాధ్యతగా కాకుండా భగవంతుని సేవగా భావించి చూసుకుంటే ఆమె పని కర్మయోగం కూడా, భక్తి కూడా అవుతుంది. అక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేవలం బాధ్యతగా కాకుండా భగవంతుని సేవగా భావించి ఆ కుటుంబాన్ని, ఎందుకంటే ఆ కుటుంబానికి మూలం ఎవరు? కేంద్ర స్థానం కృష్ణ భగవానుడు. ఆశ్రమ ధర్మం అంటే అర్థం తెలుసుగా మనకు చెప్తున్నాం కదా. భగవంతుని కేంద్రంగా చేసుకుని తీసుకునే జీవన విధానాన్ని ఆశ్రమ ధర్మం అంటారు. మనం ఉన్నది గృహస్థ ఆశ్రమ ధర్మం. మన గృహస్థాశ్రమ ధర్మానికి కేంద్ర స్థానం ఎవరు? కృష్ణ భగవానుడు. ఈ ఇంటిని నడుపుతున్నామంటే దీనికి మూలం ఎవరు? ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఈ కృష్ణుడి అనుగ్రహంతో ఈ ఇల్లు నడుస్తుంది. చూడండి ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం కృష్ణుడికి. మన భావన, మన ఆచరణ, మన ఆలోచన, మన ఫలితం అన్ని కూడా కృష్ణుడే మనకు అనుకూలంగా ఇస్తాడు అన్నట్టు. అట్లా అంటే సులభంగా మనం గుర్తుంచుకోవాలంటే చేతులు భగవంతుని సేవలో ఉండడం కర్మయోగం, హృదయం భగవంతునిపై ఉండడం భక్తి యోగం. చేతులతో పని, హృదయంతో భక్తి, సంపూర్ణ సాధన. ఇది అర్థమవుతుందా? మరి భగవంతుడు భక్తి యోగాన్ని ఎందుకు శ్రేష్టమైందిగా చెప్పిండు ఇక్కడ అంటే దీనికి ప్రధాన కారణము ఇది మనస్సు, బుద్ధి, కర్మ మూడింటిని ప్రేమతో భగవంతునికి సమర్పించే సులభమైన సమగ్ర మార్గం అన్నట్టు. ఇది ఉన్నతమైన మార్గం. అయితే భగవంతుడు కృష్ణ భగవానుడు కర్మయోగం జ్ఞానయోగాలను తక్కువ చేయలేదు ఎక్కడ కూడా. భక్తి వాటి అంతరంగ సారాన్ని ఏకం చేస్తుంది. అర్థం చేసుకోవాలి. ఇక్కడ కర్మ ఎందుకు చేయాలి? కృష్ణార్పణ బుద్ధితో చేయాలి. జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి? భగవంతుని యొక్క దివ్యమైన విభూతులను తెలుసుకోవడానికి, భగవంతుని చేరడానికి, జీవుడు ఎవరు, దేవుడు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనం. భక్తి ఏం చేస్తుంది? ఈ రెండింటి అంతరంగ సారాన్ని ఏకం చేసి భగవంతుని దిక్కు తీసుకెళ్తుంది. ఇది విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే ప్రత్యక్ష బోధ ఏంటంటే భగవంతుడు చెప్తాడు. అంటే సాకార భగవంతుని అర్జునుడు అడుగుతాడు భగవంతుని, సాకార భగవంతుని భజించేవారా లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించేవారా, ఎవరు శ్రేష్ఠులు కృష్ణ అని అడుగుతాడు. భగవంతుడు ఏం చెప్తాడంటే నాపై మనస్సును నిలిపి నిత్య భక్తితోటి దృఢ విశ్వాసంతో ఆరాధించే వారిని ఉత్తమ యోగులుగా పేర్కొంటాడు భగవంతుడు. మరి భక్తి ఎందుకు సులభమైంది అని చెప్తున్నదంటే మనకు శాస్త్ర ప్రమాణం అంటే సాధారణంగా మనసును ఒక అంటే ఎట్లా అంటే
ఒక మనిషి ఉంటే ఆయన మనస్సును ఒక వ్యక్తమైన దైవ స్వరూపం, నామం లేకపోతే గుణంపై నిలపడం సులభం. ఒక మనిషి మనసు దైవ స్వరూపం పైన కానీ, నామం పైన కానీ, గుణం పైన కానీ నిలపడం సులభం. అందుకే కృష్ణుడు భక్తునికి క్రమంగా ఒక మార్గాన్ని చూపించండి. ఏంటిది? మనస్సు బుద్ధిని భగవంతునిపై నిలపడము. అది సాధ్యం కాకపోతే నిరంతర అభ్యాసం చేయడము. అభ్యాసం కష్టమైతే భగవంతుని కోసం కర్మ చేయడము. అది కూడా కష్టమైతే కర్మ ఫలాన్ని భగవంతునికి సమర్పించడం. చూడు ఇక్కడ పాయింట్ ఎంత క్లారిటీ ఇచ్చిండు భగవంతుడు మనకు శాస్త్ర ప్రమాణ విధానాలలో. ఇవి మనం అర్థం చేసుకోవాలి. మరి భక్తి ఏం చేస్తుంది? జీవుడికి అహంకారాన్ని తగ్గిస్తుంది, కరిగిస్తుంది అహంకారాన్ని. అంటే ఈ కర్మయోగంలో నేనే కర్త అనే భావం తగ్గిపోతుంది అన్నట్టు. మరి జ్ఞానయోగంలో నేనెవరు అనే విచారణ జరుగుతుంది అన్నట్టు. మరి భక్తి యోగంలో ఏమర్థమైంది? నేను భగవంతుని సేవకుని, ఆయనదే అన్ని అనే శరణాగతి పెరుగుతుంది. అంటే ప్రేమతో సమర్పణ చేసినప్పుడు కర్తృత్వం, ఫలాసక్తి, భయం, స్వార్థం క్రమంగా తొలగిపోతాయి అన్నట్టు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే భగవంతుని కృప ఎట్లా ఉంటుందంటే జ్ఞానం, ధ్యానం, ఈ కర్మ వీటిలలో సాధకుని నియమశక్తి చాలా అవసరం అన్నట్టు. అంటే భక్తిలో సాధకుని ప్రయత్నంతో పాటు భగవంతుని కృపపై విశ్వాసం ఉంటుంది భక్తిలో. మరి అందుకే భక్తి మార్గం అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. పాండిత్యం, సంపద, కఠిన తపస్సు లేకపోయినా నిజమైన ప్రేమ, విశ్వాసం, శరణాగతితోటి ఆచరించవచ్చు భక్తిని అతి సులువుగా. మరి కృష్ణుడు అదే విషయాన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్తున్నాడు 18వ అధ్యాయంలో మనకు. అంటే సమస్త ధర్మాలను, ఆధారాలను విడిచిపెట్టి నన్నే శరణ పొందు అని చెప్తున్నాడు. ఎందుకు? ఇది భక్తి యోగంలోని శరణాగతి తత్వానికి శిఖర స్థానం అన్నట్టు. అంటే అల్టిమేట్ గా నేనే చరమగమ్యం అయి ఉన్నాను, నన్ను శరణు పొందు, నీకు మోక్షాన్ని ఇచ్చేవాడిని నేను మాత్రమే అయి ఉన్నాను, నీ సర్వ పాపాలన్నీ తొలగించేవాడిని నేను మాత్రమే అయి ఉన్నానని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ శరణాగతి పొందమన్నప్పుడు శరణాగతి తత్వం అంటే ఏంటి అసలు, దాని ప్రాముఖ్యత ఏంటి అసలు, అది తెలుసుకుందాం ఇంకా లోతుకి వెళ్ళినప్పుడు. మాకు శరణాగతి అంటే భగవంతుణ్ణి ఏకైక ఆశ్రయంగా స్వీకరించడం అన్నట్టు. నేను ఆయన వాడిని, నా జీవితం, నా కర్మలు, ఫలితాలు ఆయనకే సమర్పితం అనే ప్రేమపూర్వక విశ్వాసంతో జీవించడం. దీన్ని ఏమంటారు అంటే ప్రపత్తి అని కూడా అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది భయంతో లొంగిపోవడం కాదు, భక్తితోటి, విశ్వాసంతో, వినయంతో దైవ కృపపై ఆధారపడడం అంటారు దీన్ని శరణాగతి అంటారు. దీన్ని శరణాగతి అంటే ఏదో కృష్ణ నువ్వే దిక్కు, నాకు ఇంకెవరు లేరు కృష్ణ, ఇట్లా కాదు. దాంట్లో లోతుగా ఆలోచించినప్పుడు నేను నీ వాడిని కృష్ణ, నా జీవితం, నా కర్మలు, ఫలితాలు అన్ని నీకే అర్పితం కృష్ణ, నాకు మంచి బుద్ధిని, మంచి నడవడికను, మంచి ఆలోచనను అందించి కృష్ణ అని ఆయనకు భక్తి, విశ్వాసం, వినయం తోటి దైవ కృపపై ఆధారపడడం అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే భగవంతుడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అన్నిటిని వదిలిపెట్టి నన్నే శరణు పొందమని ఎందుకు అన్నాడంటే అన్ని పాపాల నుండి నేను నిన్ను విముక్తి చేస్తాను, శోకించవద్దు అని చెప్తున్నాడు. అంటే దీని ముఖ్య భావాలు ఏంటంటే మన వైష్ణవ సాంప్రదాయంలో శరణాగతిని సాధారణంగా 6 లక్షణాలుగా తెలుసుకోవచ్చు. ఏంటంటే ఒకటోది భగవంతునికి అనుకూలమైన దాన్ని స్వీకరించడం. ఫస్ట్ది లక్షణం శరణాగతిలో భగవంతుని, మన వైష్ణవ సాంప్రదాయంలో శరణాగతికి 6 లక్షణాలు. భగవంతునికి అనుకూలమైన దాన్ని స్వీకరించడం ఫస్ట్ వన్. సెకండ్ వన్ భగవంతునికి ప్రతికూలమైన దాన్ని విడిచిపెట్టడం. అంటే భగవంతుడు ఏది ఇచ్చిండో ఇది చేయండి మీరు అన్నదాన్ని మనం ఆచరించడము, ఏది చేయకూడదు అన్నాడో దాన్ని విడిచిపెట్టడం. థర్డ్ వన్ వచ్చేసి భగవంతుడు తప్పక రక్షిస్తాడని సంపూర్ణ విశ్వాన్ని కలిగి ఉండడం అన్నట్టు థర్డ్ వన్. ఫోర్త్ వన్ భగవంతుని, శ్రీకృష్ణ భగవాన్ని సర్వరక్షకునిగా అంగీకరించడం, ఆయన తప్ప ఇంకా వేరే రక్షకుడు లేడు నాకు ఇక అనే భావన. ఫిఫ్త్ వన్ వచ్చేసి మన అసహాయతను, పరిమితులను వినయంతో గుర్తించడం. చూడండి, మన అసహాయతను, మన పరిమితులను వినయంతో గుర్తించడం. సిక్స్త్ వన్ వచ్చేసి నేను భగవంతుని వాడిని అనే సంపూర్ణ సమర్పణ భావం కలిగి ఉండడం. మరి దీని ప్రాముఖ్యత ఏంటిది ఇట్లా ఉండడం వల్ల అంటే శరణాగతి వల్ల మనసులోని అహంకారము, భయము, ఫలాపేక్ష, ఆందోళన క్రమంగా తగ్గిపోతాయి అన్నట్టు. ఇవన్నీ కూడా కష్టాలు వచ్చినప్పుడు నేను ఒంటరిగా
అన్ని మోయాలి అనే భావం తగ్గి ధర్మబద్ధంగా ప్రయత్నం చేసి ఫలితాన్ని భగవంతునికి సమర్పించే శాంతి కలుగుతుంది అన్నట్టు అప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు. అయితే శరణాగతి అంటే కర్తవ్యాలను మానేయడం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. భక్తుడు తన శక్తి మేరకు ధర్మ కార్యాలు చేస్తూనే వాటి ఫలితాన్ని దైవ సంకల్పంగా స్వీకరిస్తాడు. దైవ సంకల్పం అంటే దాని ఫలితం ఏదైనా రాని అది భగవంతుడి సంకల్పంతో వచ్చింది నాకని స్వీకరిస్తాడు. అంతేగాని మంచి ఫలితం వస్తే భగవంతుడు నాకు మంచి చేసిండని సంతోషించడం కానీ, చెడు ఫలితం వస్తే భగవంతుడు నాకు అనుగ్రహించలేదని భగవంతుడి మీద అలక, కోపం, విరక్తి ఇట్లాంటివి కానీ ఉండవు అన్నట్టు. దైవ సంకల్పంగా ఏదొచ్చినా సరే స్వీకరిస్తాడు అన్నట్టు. ఈ విధంగా శరణాగతి భక్తిని లోతుగా చేసి కర్మబంధాన్ని తగ్గించి మోక్ష మార్గంలో నడిపిస్తుంది మనం. భక్తిని లోతుగా చేస్తుంది అన్నట్టు ఈ శరణాగతి. ఇట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న శిశువు తల్లి చేతిని పట్టుకుని నడిచినప్పుడు శిశువు తన శక్తి మేరకు అడుగులు వేస్తుంది. కానీ తల్లి ఏం చేస్తుందంటే ఆ యొక్క తల్లి రక్షణపై పూర్తిగా విశ్వాసం ఉంచుతుంది అన్నట్టు ఆ శిశువు అన్నట్టు. తల్లి చేయి పట్టుకొని అడుగులు వేస్తుంది, కానీ ఆ తల్లి ఇచ్చే రక్షణ మీద పూర్తిగా విశ్వసిస్తుంది అన్నట్టు. అట్లనే మనిషి మన కర్తవ్యాన్ని చేస్తూ రక్షణ మళ్ళీ ఫలితాల విషయంలో భగవంతునిపై విశ్వాసం ఉంచడం అనేది శరణాగతి అనేది అర్థం చేసుకోవాలి. మరి అహంకారాన్ని జయించడానికి భక్తి మార్గంలో శరణాగతి ఎలా తోడ్పడుతుంది, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అహంకారాన్ని జయించడానికి భక్తి మార్గంలో మనకు శరణాగతి ఎలా తోడ్పడుతుంది అంటే, భక్తి మార్గంలో శరణాగతి అనేది అహంకారాన్ని నాశనం చేయడం కాదు, నేనే కర్తను అనే భావాన్ని, నేను భగవంతుని సేవకుడును అనే భావంగా మార్చడం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే నేనే కర్తను అన్నప్పుడు అది అహంకారం. ఆ భావాన్ని భక్తి మార్గంలో శరణాగతి ఎలా తోడ్పడుతుందంటే నేను భగవంతుని సేవకుడును అనే భావంగా మారుస్తుంది. అదే శరణాగతిలో కర్తృత్వాభిమానం విడిచిపెట్టి, అంటే నేనే చేస్తున్నాను అనే భావాన్ని, అభిమానం, స్వాభిమానం, దేహాత్మ భావనను విడిచిపెట్టి మన ప్రయత్నాన్ని భగవంతునికి సమర్పిస్తామన్నట్టు. మరి అహంకారం ఎట్లా తగ్గుతుంది మనకు ఈ స్థితిలో? కర్తృత్వం తగ్గుతుంది. అంటే ఇది నేను సాధించాను, ఇది నా వల్ల మాత్రమే అవుతుంది, నేను మాత్రమే చేయగలను, నేను ఇలా ఈ పనులన్నీ ఇట్లా ఆడుకుంటాను, నా అంత గొప్ప లేదు అనే భావానికి బదులు మనకు లభించిన శక్తి, మనకు లభించిన బుద్ధి, మనకు లభించిన జ్ఞానం, మనకు లభించిన అవకాశాలు దైవానుగ్రహం అని భావిస్తాడు ఈ భక్తుడు. అర్థమవుతుంది ఇక్కడ మనకు అహంకారాన్ని ఎలా తగ్గించుకుంటున్నాం మనం ఇక్కడ ప్రామాణికంగా వెళ్తే. మరి ఫలాసక్తి నెక్స్ట్ వన్ అయితే ఫస్ట్ ఏంటిది? కర్తృత్వం తగ్గుతుంది. సెకండ్ వన్ ఏంటిది? ఫలాసక్తి తగ్గుతుంది. ప్రయత్నం మన బాధ్యత, ఫలితం భగవంతుని సంకల్పం అని అంగీకరించడం వల్ల విజయంలో గర్వం గాని, అపజయంలో నిరాశ గాని తగ్గిపోతాయి మనకు. మరి థర్డ్ వన్ ఏం చెప్తుంది? అహంకారం తగ్గించుకునే దాంట్లో వినయం పెరుగుతుంది. థర్డ్ వన్ అంటే మన పరిమితులను గుర్తించి ఇతరులను తక్కువగా చూడకుండా గౌరవించడం నేర్చుకుంటాడు భక్తుడు అనేవాడు. ఇలా వినయాన్ని పెంచుకుంటాడు. మరి ఫోర్త్ వన్ ఏం చెప్తుంది మనకు? సేవాభావం పెరుగుతుంది. అంటే పని పేరు, ప్రశంస, ప్రతిఫలం కోసం కాకుండా భగవంతుని సేవగా చేయడం అలవాటు అవుతుంది మనకప్పుడు. అదే ఫిఫ్త్ వన్ వచ్చేసి సుఖ దుఃఖాల్లో సమత్వం వస్తుంది మనకు. శరణాగతి అనేది కేవలం కష్టకాలంలో కాదు, సుఖంలో, దుఃఖంలో, విజయంలో, అపజయంలో నిరంతరం ఉండాలి శరణాగతి. మనకు చాలా మంచి జరిగింది అనుకో, కృష్ణ నువ్వే దిక్కు తండ్రి, నీ యొక్క అపారమైన అనుగ్రహంతో నాకు ఈ యొక్క ఫలితాన్ని ఇచ్చావు తండ్రి అని, అది కూడా నీకే అర్పితం కృష్ణ, నీ దయకే అర్పితం కృష్ణ అని ప్రార్థిస్తాడు భక్తుడు. అదే కష్టం వచ్చిందనుకో, కష్టకాలం వచ్చిందనుకో, కృష్ణ నీ అనుగ్రహంతో నిన్ను దాన్ని ఏమంటారు, నిన్ను నిత్యం స్మరించుకునే భావనకే మాకు ఈ కష్టాలు కల్పించి నిరంతరం నీవు ఉన్నావని గుర్తు తెచ్చుకోమని మాకు ఇస్తున్నావు తండ్రి అని కుంతీదేవి ప్రార్థించినట్టు, కష్టాలు వస్తే మాత్రమే నీవు ఉంటావు తండ్రి మాతోటి, ఈ విజయాలన్నీ మాకు ఇచ్చి, ఈ రాజ్యభోగాలు సంపదలు అందించి నీవు వెళ్ళిపోతే నీవు లేని ఈ భోగా భాగ్యాలు మాకెందుకు కృష్ణ, కష్టాలు నిత్యం ఉంటేనే నిన్ను స్మరించుకుంటాము, నిన్ను తలుచుకుంటాము, నీవు మా పట్ల ఎంతో అనుగ్రహాన్ని కలిగి మాతోటే ఉంటావు కన్నయ్య అని ప్రార్థిస్తారు. ఆ విధంగా కష్టకాలంలో కూడా మనకు భగవంతునే నీవే తండ్రి ఈ అదృష్ట భాగ్యాన్ని ఇచ్చావు, ఈ కష్టం ఇచ్చి నిన్ను తలుసుకునేటట్టు చేస్తున్నావు కృష్ణ
ఈ బాధనిచ్చి నిన్ను తలుచుకునేటట్టు చేస్తున్నావు తండ్రి. చూడు ఈ భావన, సుఖంలో దుఃఖంలో విజయంలో అపజయంలో నిరంతరము ఆయనతోటే ఉండడం అన్నట్టు. ఇది అహంకారం తగ్గించుకునే ఈ యొక్క 5 రకాల మార్గాలు. మరి ఆచరణలో ఎట్లా పెట్టాలి దీన్ని అనే దానికి ప్రతి పనికి ముందు భగవంతుడా ఇది నీ సేవగా చేస్తున్నాను తండ్రి అని సంకల్పించాలి మనం. ప్రతి పనికి ముందు, ఆచరణలో పెట్టడానికి ముందు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? పని పూర్తయిన తర్వాత ఫలితం కృష్ణార్పణమస్తు, నీకే అర్పితం కృష్ణ అని భావించాలి మళ్ళీ. థర్డ్ వన్ ఏంటి? ప్రశంస ఎవరైనా ఇచ్చినప్పుడు మనకు ఇది దైవ కృపతో జరిగింది అని గుర్తించాలి మనం. నా గొప్పతనం తోటి, నా ఇంటెలిజెన్స్ తోటి, నా తెలివితేటలతోటి, నాకున్న పాపులేషన్ తోటి, నాకున్న కీర్తి ప్రతిష్టలతోటి నేను ఇది చేశానంటే అయిపోయింది, అక్కడ గతం, మన పని క్లోజ్. ఆ విధంగా ఇది మనకు ప్రశంస వచ్చినప్పుడు ఇది దైవ కృపతో మాత్రమే జరిగిందని గుర్తించాలి మనం. మరి విమర్శ వచ్చినప్పుడు కోప్పడకుండా నేర్చుకోవాల్సిన విషయాన్ని పరిశీలించాలి మనం. పాయింట్ అర్థం చేసుకోండి. మన మీద విమర్శ వచ్చినప్పుడు ఎవరి మీద మనం కోప్పడకుండా అందులో ఉన్న సారాన్ని గ్రహించాలి, అందులో తెలుసుకోవాల్సిన విషయాన్ని పరిశీలించాలి మనం. ఫిఫ్త్ వన్ ఏం చెప్తుంది మనకు? ప్రతిరోజు నామస్మరణ, నామ జపము, సంకీర్తన, ప్రార్థన, సత్సంగం, సేవ చేసుకోవాలి. ఇవి మనకు వినయాన్ని స్థిరపరుస్తాయి అన్నట్టు. ఇవి ఆచరణలో పెట్టుకున్నప్పుడు మనకు అహంకారం తగ్గడానికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇక్కడ జాగ్రత్త ఏం చేయాలి మనకు? నేను శరణాగతుడిననే భావనతోటే ఇతరుల కంటే మనం గొప్పవాడిని అనుకోవడం కూడా ఒక సూక్ష్మ అహంకారం. నిజమైన శరణాగతి ఏంటిది? మనను ప్రదర్శించద్దు, అక్కడ మన గొప్పతనం ప్రదర్శించద్దు. అది వినయము, సహనము, క్షమ, దయ, సేవ రూపంలో కనిపించాలి. ఇది తెలుసుకోవాలి మనం. మరి దీనికి సులభమైన భావం ఏంటి? నేను చేయవలసిన కర్తవ్యాన్ని శ్రద్ధగా చేస్తాను, కానీ నేనే అన్ని చేస్తున్నాను అని అనుకోవద్దు మనం. నా శక్తి కూడా భగవంతుని ప్రసాదమే, అంతే కదా. ఆ ఫలితం ఆయన చిత్తానుసారం అని భావించుకోవాలి. ఇట్లా మనం నిరంతరం ఆచరించినప్పుడు అహంకారం క్రమంగా కరిగిపోయి భక్తి నిజమైన ప్రేమగా మళ్ళీ శరణాగతిగా వికసిస్తుంది మనలో. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మనము ఈ భక్తి మార్గంలో సూక్ష్మ అహంకారాన్ని ఎలా గుర్తించాలి మనం అంటే, బయటికి మనం వినయంగా కనిపించినా కూడా, అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, భక్తి మార్గంలో సూక్ష్మ అహంకారం అంటే ఏంటిది? బయటికి వినయంగా మంచి భక్తుడిలాగా కనిపించినా లోపల నేనే గొప్ప భక్తుడిని, నా సాధన ఇతరుల కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నది అనే భావం ఉండడం, దీన్ని సూక్ష్మ అహంకారం అంటారు. ఇది ఏం చేస్తుంది? జ్ఞానము, వైరాగ్యము, పూజ, సేవ, గురుభక్తి వంటి మంచి విషయాల రూపంలో కూడా దాగుంటుంది. ఎట్లా? ఈ యొక్క సూక్ష్మ అహంకారం అనేది జ్ఞానంలో నేను చాలా గొప్ప జ్ఞానిని, వైరాగ్యంలో అందరికంటే గొప్ప వైరాగ్యవంతుని నేనే, పూజ అందరికంటే గొప్పగా నేను మంచిగా పూజ చేస్తా, సేవ నేను గొప్ప సేవ చేస్తా అందరికంటే. చూడండి, గురుభక్తి అందరికంటే నేను ఎక్కువ గురుభక్తి కలిగి ఉన్నాను. ఈ మంచి విషయాలలో కూడా సూక్ష్మ రూపంలో దాగి ఉండొచ్చు. మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ అహంకారం అనేది. మరి వీటిని ఎట్లా గుర్తించాలి అంటే, ఈ లక్షణాలు కనిపిస్తే మనలో సూక్ష్మ అహంకారం ఉందేమో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎలాంటి లక్షణాలు అవి? ఇతర భక్తులను, ఫస్ట్ వన్, ఇతర భక్తులను తక్కువగా చూడడము. అట్లా చూస్తున్నామంటే మనలో అంతర్గతంగా సూక్ష్మ అహంకారం ఉన్నది అని అర్థం. మరి సెకండ్ పాయింట్ ఏంటి? నేను ఎక్కువ జపం చేస్తున్నాను, నాకే ఎక్కువ అనుభవం ఉంది అని లోపల గర్వించడం. అలాంటి భావన వచ్చిందంటే మనకు సూక్ష్మ అహంకారం ఉన్నదని అర్థం. మరి థర్డ్ వన్ ఎట్లా గుర్తించవచ్చు? మన భక్తిని ఇతరులు గుర్తించకపోతే బాధపడడం. చూడండి, మన భక్తిని ఇతరులు గుర్తించకపోతే మనం బాధపడడం అంటే మనలో సూక్ష్మ అహంకారం ఉన్నట్టే ఇక్కడ లోపల. మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ప్రశంస వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోవడము, విమర్శ వచ్చినప్పుడు కోపం లేకపోతే నిరాశ కలగడం, ఇది కూడా సూక్ష్మ అహంకారానికి ఉదాహరణ అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? మన అభిప్రాయం లేక ఆచారమే సరైనదని పట్టుబట్టడం, ఇది కూడా సూక్ష్మ అహంకారం. ఎందుకంటే వేదాలలో ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. ఇది నాది నేను చెప్పిందే గొప్ప అంటే అక్కడ మనకు అహంకారం ఉన్నట్టే కదా. శాస్త్ర ప్రమాణం ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకోవాలి, దాన్ని ఎవరికైనా అందించాలి. నెక్స్ట్ ఏంటి?
నేను శరణాగతి పొందాను అనే భావంతో ఇతరుల కంటే నేను ఉన్నతుణ్ణి అనుకోవడం, ఇది సూక్ష్మ అహంకారం. బాగా అర్థం చేసుకోవాలి పాయింట్స్ ఇక్కడ. మరి సేవ, ఇంకోటి నెక్స్ట్ ఏంటి, సేవ చేసిన తర్వాత కృతజ్ఞతకు బదులు గుర్తింపు, గౌరవం, ప్రతిఫలం ఆశించడం. బాగా అర్థం చేసుకోవాలి పాయింట్. మనం సేవ చేసినాక కృతజ్ఞతకు బదులు గుర్తింపు కోసం ఆలోచించడము, గౌరవం కోసం ఆలోచించడము, ప్రతిఫలం ఆశించడం, ఇవన్నీ కూడా సూక్ష్మ అహంకారం కింద కదా. అంటే నెక్స్ట్ వన్, భక్తి పెరుగుతున్న కొద్దీ ఏం కావాలి మనకు, దయ, సహనం, క్షమ తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకు సూక్ష్మ అహంకారం ఉన్నట్టే. మనలో భక్తి పెరుగుతున్న కొద్దీ దయ తగ్గిందనుకో సూక్ష్మ అహంకారం ఉన్నట్టే, ఇలా గుర్తించవచ్చు మనం. సహనం తగ్గిందనుకో సూక్ష్మ అహంకారం ఉన్నట్టే, అలా కూడా గుర్తించవచ్చు మనం. క్షమ తగ్గిపోయిందనుకో, ఎవరైనా మనం తిట్టినా, ఎవరైనా మనల్ని విమర్శించిన వాళ్ళ పట్ల క్షమించే గుణం తగ్గిపోయిందనుకో, అలా కూడా మనం సూక్ష్మ అహంకారంతో సఫర్ అవుతున్నామని అర్థం. అంటే ఆధ్యాత్మిక సాధనలో అహంకారము, జ్ఞానము, వైరాగ్యము లేకపోతే త్యాగం రూపంలో కూడా వ్యక్తం అవుతుంది అనేది మనకు ఆధ్యాత్మిక బోధనలు ఎన్నో సూచిస్తున్నాయి అన్నట్టు. మరి స్వీయ పరిశీలన ఎట్లా చేసుకోవాలి, ప్రతిరోజు కూడా మనకు ఈ ప్రశ్నలు వేసుకోవాలి మనం. ఏమని, ఇతరుల భక్తిని చూసి నాకు ఆనందమా, అసూయనా? చూడండి, మనం స్వీయ పరిశీలన చేసుకోవడం, ఇతరుల భక్తిని చూసి నాకు ఆనందమా, అసూయనా? నెక్స్ట్, ఎవరు ప్రశంసించకపోయినా నేను సేవ చేస్తానా లేదా? నెక్స్ట్, విమర్శలో నేర్చుకోవాల్సిన విషయం ఉందేమో పరిశీలిస్తున్నానా లేదా? నన్ను ఎవరైనా విమర్శించిందనుకో, అందులో నేను నేర్చుకోవాల్సిన విషయం ఉందా లేదా అని నేను పరిశీలిస్తున్నానా లేదా, ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్, నా సాధన వల్ల నేను మరింత వినయంగా, దయగా మారుతున్నానా లేదా తెలుసుకోవాలి. మనల్ని మనం స్వీయ పరిశీలన అంటారు ఇవన్నీ. నెక్స్ట్, నేనే చేస్తున్నాను అనే భావం తగ్గి దైవ కృపతోటి జరుగుతోంది అనే భావం పెరుగుతుందా లేదా, ఇవన్నీ మనం స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు అన్నట్టు. మరి వీటిని తగ్గించే సాధనలు ఏంటి అంటే, ఫస్ట్ వన్, ప్రతి మంచి పనికి ముందు తర్వాత దాన్ని భగవంతునికి సమర్పించాలి ఫస్ట్. మరి తర్వాత నామస్మరణం, సత్సంగం, శాస్త్ర స్వాధ్యాయం కొనసాగించాలి మనం. ఆ తర్వాత పేరు, ప్రశంస లేకుండా చిన్న సేవలు చేయాలి మనం. నెక్స్ట్, ఇతరులలోని మంచిని ఉద్దేశపూర్వకంగా గుర్తించాలి మనం. ఇతరులలోని మంచినే, చెడును కాదు. భక్తుడు ఎవరో అదోష దృశ్య వైష్ణవుడు, వాళ్ళలో ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికి ఏమేమి లోపాలు ఉంటాయో, ఎవరు మిస్ పర్ఫెక్ట్ కాదు ఇక్కడ, ఎవరి లోపాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం లోపాలు చూస్తామో వాళ్ళతో బంధాలు తెగిపోతాయి. ఎప్పుడైతే వాళ్ళలో మంచి గుణాలు చూస్తామో అది శాశ్వతంగా మిగిలిపోతాయి. మనకు లోపాలు ఎప్పుడు చూడొద్దు మనం. లోపాలు చూస్తే అది తల్లి కొడుకుల బంధమైనా, తండ్రి కొడుకుల బంధమైనా, భార్యాభర్తల బంధమైనా తెగిపోతాయి ఎప్పటికైనా. ఎప్పుడు ఆ లోపాలను చూసి వ్యతిరేకిస్తూ ఏలి పెట్టి చూపించుకుంటూ మీరు అలా అని అనుకున్నాం అనుకో, ఆ బంధాలే తెగిపోతాయి. తల్లి కూతుర్ల బంధాలు, తల్లి కొడుకుల బంధాలు, అన్నదమ్ముల బంధాలు, అక్క చెల్లెల బంధాలు, భార్యాభర్తల బంధాలు అన్ని తెగిపోతాయి. లోపాలు చూడద్దు, వాళ్ళలో మంచిని చూడు, అప్పుడు ఆ బంధం శాశ్వతంగా ఉంటది. బంధాన్ని పెంచుకోవాలనుకుంటే లోపాలు చూడొచ్చు. లోపాలు చూస్తే బంధాలు తెగిపోతాయి, ఆటోమేటిక్ గా తెగిపోతాయి. ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే లోపాలు చూస్తున్నామంటే ఇంకా మనం దూరం అవుతున్నామని అర్థం అక్కడ. ఇది అంటే ఇక్కడ దయా భక్తి వల్ల అంటే ఏమవుతుందంటే, ఇంకొక విషయం ఏంటంటే, ఇతరులలోని మంచిని ఉద్దేశపూర్వకంగా మనం గుర్తించాలి. తప్పు తెలిసినప్పుడు వెంటనే అంగీకరించాలి. ఫస్ట్ మన వల్ల తప్పు జరిగింది అనుకో, ఇది నా వల్ల పొరపాటు అయింది, నీ వల్ల పొరపాటు లేకుండా నువ్వు ఈ పొరపాటు చేసినావు అని నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు అది కృష్ణార్పణం వస్తే అని చెప్పుకొని దాని నుండి డ్రాప్ అయిపోవాలి మనం. అట్లా మనకు తప్పు చేసినప్పుడు అర్థమైందనుకో, దాన్ని వెంటనే అంతర్గతంగా అంగీకరించి దాని నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఏంటి, నేను భక్తుడిని అని చెప్పడం కంటే భక్తి వల్ల వచ్చే దయా, సహనం, వినయం జీవితంలో కనిపిస్తున్నాయా లేదా అని మనల్ని మనం పరిశీలించుకొని వాటిని తగ్గించుకుని సాధనలు చేసుకోవాలి. ఏం చేయాలి, మనం భక్తులం అంటే మనలో ఏం పెరగాలి, భక్తి వల్ల వచ్చే దయ ఉన్నదా లేదా మనలో, సహనం ఉన్నదా లేదో మనలో, వినయం ఉన్నదా లేదో జీవితంలో, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయా లేదా అని చూసుకోవాలి మనల్ని మనం. ఈ భక్తిలో ఎదగడం అంటే ఇవి ఈ లోతైన విషయాలను అర్థం చేసుకోవాలి.
ఏదో భక్తి చేస్తున్నామంటే హరే కృష్ణ జపం చేస్తున్నాం, కృష్ణుడికి ఆరాధన చేస్తున్నాం, ఇంత ప్రసాదం పెడుతున్నాం, దాన్ని స్వీకరిస్తున్నాం. ఇదే కాదు భక్తి. జ్ఞానాన్ని సంపాదించాలి భక్తి ద్వారా మనం. అర్థమైందా? ఇలా మనం గమనించుకోవాలి. అంటే నిజమైన శరణాగతి కర్తృత్వ అభిమానాన్ని తగ్గిస్తుంది. అంటే ఎట్లా అంటే నా సాధన కూడా దైవ కృపతోనే జరుగుతుందనే భావాన్ని పెంచుతుంది అన్నట్టు. అయితే నేను అహంకార రహితుడిని అని గర్వించడం కూడా మరో సూక్ష్మ రకమైన అహంకారమే ఇది. నేను అహంకార రహితుడిని అన్నమనుకో, నేనేమవుతుంది మళ్ళీ అక్కడ సూక్ష్మ అహంకారం అవుతుంది మనకు. ఇవి అర్థం చేసుకోవాలి మనం జాగ్రత్తగా. అంటే ఇక్కడ సులభమైన పరీక్ష ఏంటి? మనలో భక్తి పెరుగుతున్న కొద్దీ మనలో వినయము, దయ, సహనము, సేవాభావం పెరిగితే అది శుద్ధి వైపు సూచన. నేను భావం, పోలిక, గర్వం, విమర్శ ఆసక్తి పెరిగితే సూక్ష్మ అహంకారాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించుకోవాలి మనకు మనం. మరి ఇక్కడ ఇతరులు మనల్ని విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శలను భక్తి సాధనలో ఎలా స్వీకరించాలి అసలు? ఇవి మన జీవితంలో మన భక్తి సాధనలో మనం ముందుకెళ్ళడానికి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం అన్నట్టు. ఇతరుల విమర్శలను భక్తి సాధనలో మనం ఎట్లా స్వీకరించాలి అసలు? అంటే మన సాధనలో, భక్తి సాధనలో ఇతరులు మన విమర్శలను ఎట్లా అందంగా అంగీకరించకూడదు, గుడ్డిగా అంగీకరించకూడదు, వెంటనే తిరస్కరించకూడదు కూడా. ఎందుకు? ప్రశాంతంగా విని ఆ విమర్శలను అందులో సత్యం ఉందో లేదో పరిశీలించాలి. ఫస్ట్ మనం పరిశీలించి ఉపయోగకరమైన దాన్ని స్వీకరించి అన్యాయమైన దాన్ని మనసులో నిలుపుకోకపోవడం ఉత్తమ మార్గము. బాగా అర్థం చేసుకోవాలి. ఉపయోగం, ఆ యొక్క విమర్శలో సత్యం ఉందో లేదో పరిశీలించాలి. ఫస్ట్ ఉపయోగకరమైన దాన్ని స్వీకరించాలి. అన్యాయమైన దాన్ని ఏం చేయాలి? మనసులో నిలుపుకోకుండా దాన్ని వదిలేయాలి. అది ఉత్తమ మార్గం. మరి విమర్శకు మన స్పందన, మన ఎంపిక ఎట్లా ఉండాలంటే, విమర్శకుడి మాటలు మన నియంత్రణలో ఉండవు. వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు విమర్శించేటోళ్ళు, అవి మన నియంత్రణలో ఉండవు కదా, వాళ్ళ ఇష్టం అది. దాన్ని మనం స్వీకరించాలా వద్దాలా అనేది మన దగ్గర ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు అట్లా విమర్శించడంతో మనము దాన్ని ఏమంటారు, అగ్నిలో ఉప్పు పోసినట్టు చిటపడ వేసినాం అనుకో, ఇంకేముంది, భక్తి ఎగిరిపోయింది అక్కడే. మరి ఎట్లా స్వీకరించాలి దాన్ని? 3 దశల్లో స్వీకరించవచ్చు. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ వన్, ముందుగా అడగాలి, ఆగాలి. మనం ఎలా ఆగాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? వెంటనే కోపంతో సమాధానం ఇవ్వకుండా కొద్దిసేపు మౌనంగా ఉండాలి మనం. ఫస్ట్ 3 దశల్లో స్వీకరించడం అంటే ఒక విషయం, ఒక విమర్శ మన ముందుకు వచ్చినప్పుడు వెంటనే కోపంతో సమాధానం ఇవ్వద్దు, కొద్దిసేపు మౌనంగా ఉండాలి. సెకండ్ వన్ ఏంటి? ఆ విషయాన్ని ఆ వ్యక్తి నుండి వేరు చేయాలి. అంటే అతను నన్ను విమర్శించాడు అని కాకుండా అతను చెప్పిన విషయాల్లో నిజం ఏమిటి అని చూడాలి. సెకండ్ వన్ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయాలు చాలా సూక్ష్మమైన విషయాలు. అతను చెప్పిన విషయాల్లో నిజం ఏముంది అని చూడాలి ఫస్ట్. థర్డ్ వన్ ఏంటి? సత్యాన్ని స్వీకరించాలి. అందులో తప్పుంటే వినయంగా అంగీకరించి సరిదిద్దుకోవాలి. అసత్యం లేకపోతే దూషణ మాత్రమే అయితే ప్రశాంతంగా వదిలేయాలి దాన్ని, ఆ విషయాన్ని. ఈ 3 దశల్లో స్వీకరించాలి మనం ఇట్లా. అంటే మరి భక్తికి ఉపయోగపడే దృష్టి ఏది ఇక్కడ? మనకు విమర్శను 3 విధాలుగా చూడొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఎట్లా? అద్దంలా చూడాలి. మనలో కనిపించిన లోపాన్ని చూపితే కృతజ్ఞతతో సరిదిద్దుకోవాలి. విమర్శకుడు మాత్రమే సద్గురువు అనే నానుడు కూడా తెలుసుకోవాలి మనం ఇక్కడ. మనల్ని ఎవరైనా విమర్శిస్తే అందులో నిజం ఎంత ఉంది అంటే అద్దంలా చూడాలి మనం. ఆధ్యాత్మిక దృష్టి, ఇది భక్తికి ఉపయోగపడే దృష్టి. 3 విధాలుగా చూడాలని చెప్పినా కదా. మనలో కనిపించిన లోపాన్ని ఎట్లా చూపిస్తే కృతజ్ఞతతో సరిదిద్దుకోవాలి. వాళ్ళకి మనసులోనే కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకు? మనలో లోపం మనకు అర్థం కాకుండా వాళ్ళు చూశారు కాబట్టి. ఆయన గురువు అక్కడ. మరి ఇంకొకటి ఏంటి? సెకండ్ వన్ పరీక్షలాగా. అంటే విమర్శకు మనస్సు ఎలా స్పందిస్తుందో చూస్తే ఇంకా అహంకారం లేదా ప్రశంసాపేక్ష ఉందో లేదో తెలుస్తుంది మనకు. ఇది ఆ పరీక్షలాగా చూసుకోవాలి మనం. నెక్స్ట్ గాలిలా చూడాలి. అంటే ఆధారం లేని నింద అయితే దాన్ని పట్టుకొని మనశ్శాంతిని కోల్పోకూడదు, జస్ట్ లిమిట్ వదిలేయాలి. అంటే మనకు చైతన్య సాంప్రదాయంలో చెప్పినట్లు అన్యాయ విమర్శ వచ్చినా అత్యంత వినయంతో స్వీకరించాలి, సహనంతో ఉండి వాద ప్రతివాదాలను పెంచకపోవడం అనేది భక్తికి అనుకూలం అనేది మనకు చైతన్య మహాప్రభు బోధనల ద్వారా మనకు తెలుస్తుంది మనకు. మరి దీన్ని ఆచరణలో ఎట్లా పెట్టుకోవాలి? విమర్శ విన్న వెంటనే
ఇందులో నేను నేర్చుకోవాల్సింది ఏంటి అని ప్రశ్నించుకోవాలి. ఒక విమర్శ మన మీద వచ్చినప్పుడు ఇందులో నేను నేర్చుకోవాల్సింది ఏమిటి. నెక్స్ట్, తప్పు నిజమైందనుకో, మీరు చెప్పింది పరిశీలిస్తాను, నా తప్పును సరిదిద్దుకుంటాను అని చెప్పండి, అంతే. మరి అవమానకరమైన మాటలైతే వాదించకుండా సంభాషణను ముగించడం ఉత్తమం. నెక్స్ట్ వన్, అవసరమైతే విశ్వసనీయమైన గురువు లేదా పెద్దవారి సలహా తీసుకోండి. ఆ గురువు ఏం చెప్తే అదే ఫైనల్. మళ్ళీ మళ్ళీ దాన్ని రిపీట్ చేసి నాకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఇట్లా విమర్శించడంలో దీంట్లో ఏమున్నది? నేను గ్రహించా. గురువు ఏం చేస్తాడు? నీ మనస్తత్వాన్ని బట్టి, నీ ఆచరణను బట్టి, నీ సాధనను బట్టి, నీ భక్తిని బట్టి, నీ జీవన విధానం ఎన్నిటినో పరిగణలోకి తీసుకుంటాడు గురువు నీకు ఒక సలహా ఇవ్వాలంటే. వీటన్నిటిని పరిశీలించి ఒక సలహా సామరస్యంగా నువ్వు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు స్వీకరించగలిగితే గురు శరణాగతిలో ఉన్నట్టు. నువ్వు స్వీకరించకుండా పదే పదే దాన్ని రిపీట్ చేసుకుంటూ ఆ ప్రాబ్లాన్ని అలాగే ఉంచుకుంటుంటే గురువు శరణాగతి నువ్వు పొందినట్టు కాదు. అక్కడ ఏదో ఆ ఫార్మాలిటీగానే గురువు శరణాగతి పొందినావు. నువ్వు ఒరిజినల్ గా నువ్వు పొందలేకపోతున్నావు. ఇంకా ఎందుకు పొందలేకపోతున్నామంటే మనలో ఇంటర్నల్ గా ఉన్న నేను అనే భావన ఏదైతుందో అది పొందనివ్వకుండా చేస్తుంది గురు శరణాగతిని. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, భక్తి, సేవ, జపం వల్ల మనలో దయ, సహనం, వినయం పెరుగుతున్నాయా లేదా అని పరిశీలించుకోవాలి ఆచరణలో. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? విమర్శనలోని సత్యాన్ని స్వీకరిస్తాను భావించుకోవాలి, అసత్యాన్ని విడిచిపెడతాననే భావన ఉండాలి, విమర్శకుడిపై ద్వేషం పెంచుకోను. ఇలా స్వీకరించిన విమర్శ అహంకారాన్ని తగ్గించి భక్తిని మరింత శుద్ధి చేస్తుంది అనేది తెలుసుకోవాలి మనం. మరి ఇక్కడ విమర్శకు మనసులో ద్వేషం రాకుండా ఎలా నియంత్రించుకోవాలి మనం? ఎవరన్నా వచ్చి నిన్ను గౌరవనీయులైన మన పేరు పెట్టి ఫలానా సార్ గారనో గౌరవనీయులైన మేడం గారనో ఎవరైనా పిలిచిందనుకో మనం సంతోషిస్తాం. ఎందుకంటే గౌరవనీయులు అని అన్నారు అనుకో, అరే ఏరా అని పిలిచింది అనుకో, ఎట్లా ఉంటుంది? మనకు మంట వచ్చేస్తుంది. అంటే విమర్శకు మనస్సులో ద్వేషం రాకుండా ఎలా నియంత్రించుకోవాలి అంటే భక్తులు ఎదగడానికి ఇవన్నీ కూడా అంగాలు అన్నట్టు. వీటన్నిటి అంగాలు అంటారు. అంటే విమర్శకు వెంటనే కోపం లేదా ద్వేషంతో స్పందించకుండా ముందుగా మనస్సును ఆపాలి. ఫస్ట్ ఆ మాటలోని సత్యాన్ని పరిశీలించడం ముఖ్యం. విమర్శను వ్యక్తిగత దాడిగా భావించినప్పుడు ద్వేషం పెరుగుతుంది. దాన్ని ఒక సమాచారం లేక ఆత్మ పరిశీలనకు అవకాశంగా చూసినప్పుడు మనస్సు తేలికపడుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఆ విమర్శ అనేది నన్ను ఇట్లా అంటారా అన్నప్పుడు ద్వేషం పెరుగుతుంది. కానీ అదే విషయాన్ని ఒక విషయ సేకరణ సమాచారంగా లేకపోతే ఆత్మ పరిశీలనకు అవకాశంగా, ఇది నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ఈ యొక్క సమాచారం ఆత్మ పరిశీలించుకోవడానికి విషయ సేకరణలో నేను ఉద్ధరించుకోవడానికి వచ్చింది ఈ పరిస్థితి అన్నప్పుడు మనసు తేలిక పడుతుంది అన్నట్టు. అంటే మరి అప్పుడు మనం వెంటనే పాటించాల్సిన విధానం ఎట్లా ఉంటుంది? మౌనాన్ని పాటించాలి. వెంటనే సమాధానం ఇవ్వకుండా 3-4 నెమ్మదైన శ్వాసలు, దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. నెక్స్ట్, భావానికి పేరు పెట్టాలి. నాకు ఇప్పుడు కోపం వచ్చింది, నన్ను అవమానించినట్లు అనిపిస్తుంది అని లోపల గుర్తించుకోవాలి మనం. థర్డ్ వన్, విషయాన్ని వేరు చేయాలి. అంటే ఆ వ్యక్తి చెడ్డవాడు అని కాకుండా అతను చెప్పిన విషయం ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మళ్ళీ వివరణ అడగాలి. నా తప్పు ఏ భాగంలో కనిపించింది, దయచేసి ఉదాహరణ చెప్పండి అనేది మనం తెలుసుకోవాలి ప్రశాంతంగా. సత్యాన్ని స్వీకరించాలి. తప్పుంటే క్షమాపణ చెప్పి సరిదిద్దుకోవాలి. ఆధారం దూషణలు అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాదించకుండా జస్ట్ లీవ్ ఇట్. అంటే భక్తి దృష్టి ఎట్లా ఉంటుందంటే సాధకుడు ఇలా ఆలోచించుకోవచ్చు, ఈ మాట నా అహంకారాన్ని చూపించడానికి వచ్చిన పరీక్ష కావచ్చు ఈ విమర్శ. ఇందులో సత్యం ఉంటే స్వీకరిస్తాను, అసత్యం ఉంటే ద్వేషం లేకుండా విడిచిపెడతాను. ఇలా చూస్తే విమర్శకుడు శత్రువుగా కాకుండా మన లోపాన్ని చూపించే అద్దంలా లేకపోతే సహనాన్ని పెంచే సాధనగా కనిపిస్తాడు అన్నట్టు. అయితే శరణాగతి అంటే అన్యాయం, అవమానం లేకపోతే దుర్వినియోగాన్ని సహించడం కాదు. శరణాగతి అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ అన్యాయం సహించమని కృష్ణుడు కూడా చెప్పలేదు, అవమానం సహించమని
దుర్వినియోగాన్ని సహించడం కాదు ఇక్కడ. అవసరమైతే ప్రశాంతంగా పరిమితులు పెట్టాలి. అవసరమైతే ప్రశాంతంగా పరిమితులు పెట్టాలి. ద్వేషం తగ్గించే సాధన ఏంటి మరి? విమర్శించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి గురించి ప్రతికూలంగా మళ్ళీ ఆలోచించకుండా సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మనల్ని ఎవరైనా విమర్శిస్తే ఆ యొక్క వ్యక్తి మీద మళ్ళీ ప్రతికూలంగా ఆలోచించద్దు. ఏంటి ఆ విమర్శలోని సత్యం ఏమిటి, దాని నుండి నేను ఎట్లా అధిగమించవచ్చు, ఆ సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టాలి. మనం ప్రతిరోజు నామస్మరణ, లేకపోతే హరినామ సంకీర్తన, లేకపోతే భగవంతుడి పట్ల ప్రార్థన, భగవంతుడు ఆ సత్యాన్ని స్వీకరించే వివేకం నాకు కల్పించు తండ్రి, అసత్యాన్ని విడిచే శాంతి ప్రసాదించు తండ్రి అని ప్రార్థించాలి కృష్ణుని మనం. నెక్స్ట్ జరిగిన సంఘటనను దాంట్లో నిజమేంటి, నా ఊహ ఏంటి, నేను చేయగల మార్పు ఏంటి అని వేరు చేయాలి. మనం ఒక పేపర్ మీద రాసుకోవాలి దాంట్లో. ఈ విమర్శలో నిజమేంటి, నేను ఆలోచించే ఊహ ఏమున్నది, నేను చేయగల మార్పు ఏంటి అని మనం వేరుగా ఆలోచించాలి, డివైడ్ చేయాలి దాన్ని. అంటే ద్వేషాన్ని తగ్గించే విధానాలు ఇవన్నీ. నెక్స్ట్ వ్యక్తిని కాదు, తప్పు ప్రవర్తనను మాత్రమే విమర్శించండి. వ్యక్తిని ఎప్పుడు విమర్శించద్దు. నువ్వు ఇట్లాటోడు, నువ్వు అట్లాటోడు అని ఎవరను. ద్వేషం ఎక్కువ కాలం నిలిచి నిద్ర, సంబంధాలు, లేకపోతే దైనందిక జీవితాన్ని ప్రభావితం చేస్తే నమ్మకమైన పెద్దవారు లేకపోతే మానసిక ఆరోగ్య నిపుణులతో మనం మాట్లాడి ఆ ప్రాబ్లాన్ని తగ్గించుకోవాలి. గురువు చెప్పినా మనం వినే స్థితిలో లేకపోతే దాన్ని ఏమంటారు, సైకాలజిస్ట్ దగ్గరికి పోవాలి మనం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనం అంటే భక్తులు ఎదగడానికి ఇవన్నీ విషయాలు అన్నట్టు. అంటే కొంతమందికి సైకిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎంత చెప్పినా అదే రీతిలో వెళ్ళినప్పుడు అన్ని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకుపోవాలన్నట్టు. అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం, విమర్శకు సమాధానం ఇవ్వకపోవడము బలహీనత కాదు. సరైన సమయంలో సరైన మాటతోటి ద్వేషం లేకుండా స్పందించడం అనేది నిజమైన మనోనిగ్రహం అంటారు ఇక్కడ. అయితే మరి మనకు భక్తి సాధనలో అహంకారం మళ్ళీ ఆత్మగౌరవం, ఈ రెండింటి మధ్య తేడా ఎలా గుర్తించుకోవాలి మనం ఫస్ట్ ఈ భక్తి సాధనలో? అంటే మనకు రెండు కూడా బయటకు ఒకే రకంగా కనిపిస్తాయి. అంటే భక్తి సాధనలో ఆత్మగౌరవము మళ్ళీ అహంకారం ఒకటే రకంగా కనిపిస్తాయి, కానీ వాటి లోపలి ఉద్దేశం వేరుంటది అంతర్గతంగా. అంటే ఆత్మగౌరవం అనేది దాని విలువలను గుర్తించి ధర్మబద్ధంగా జీవించడం. అహంకారం అనేది మనం ఇతరుల కంటే గొప్పగా భావించడం మనల్ని మనం. ఆత్మవిశ్వాసము ఒక సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని సమర్థంగా సరిగ్గా ఉపయోగించలాగా ఉపయోగపడుతుంది మనకు. కానీ ఇక్కడ ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గర్వం అనేది ఏదైతే ఉందో అదే సామర్థ్యాన్ని గొప్పతనానికి ఆధారంగా మార్చుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆత్మగౌరవము అహంకారం రెండింటికి తేడా. ఆధారం ఏదైతే ఉందో, నేను కూడా భగవంతుని దృష్టిలో విలువైన వాడిని అనేది ఆత్మగౌరవం చెప్తుంది. మరి అదే అహంకారం ఎట్లా ఉంటుంది? అహంకారంలో నేనే గొప్పవాడిని. చూడండి, ఆత్మగౌరవానికి అహంకారానికి సూక్ష్మ తేడాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదే ఇతరుల పట్ల వైఖరి ఎట్లుంటది? ఆత్మగౌరవంగా ఉన్నప్పుడు గౌరవం, దయ అనే విధంగా ఉంటుంది. అదే అహంకారం అంటే వాళ్లకు మనకు పోలిక వేసి చూసుకుంటాం, టాలీ చేసుకుంటాం, తక్కువ చూపు చూస్తాం వేరే వాళ్ళను. ఇది అహంకారం. మరి విమర్శ వచ్చినప్పుడు ఎట్లా అవుతుంది? ఆత్మగౌరవంలో ఉన్న వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు? విని సత్యమైతే సరిదిద్దుకుంటుంది అని అనుకుంటారు ఆత్మగౌరవంలో. మరి అదే అహంకారంలో కోపం, ద్వేషం, ప్రతీకారం చూపిస్తాం. చూడండి, బాగా అర్థం చేసుకోండి, సూక్ష్మ తేడాలు ఇవే మనల్ని డిగ్రేడ్ చేసేటి భక్తులు. మరి విజయ సమయంలో మనం ఎట్లా ఉంటుంది? ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకు కృతజ్ఞత, బాధ్యత ఉంటుంది. అదే అహంకారం ఉన్న వాళ్ళకు గర్వం, ప్రశంస, ఆపేక్ష ఉంటుంది అన్నట్టు. మరి అపజయంలో ఎట్లా ఉంటుంది? ఆత్మగౌరవంతో ఉన్న వాళ్ళకు నేర్చుకుని మళ్ళీ ప్రయత్నం చేయాలి అనే భావన ఉంటుంది. అదే అహంకారంలో ఉన్న వాళ్ళకు అవమాన భావం, నిందారోపణ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే నన్ను ఇట్లా అంటారా, వీడిని ఏం చేస్తానో చూడు, ఏదైనా చేస్తా నేను అనే అవమాన భారంతో వాళ్ళని నిందించడము,
ఇట్లా ఇవన్నీ ఉంటాయి అహంకారంలో. అదే మరి భక్తిపై ప్రభావం ఎట్లా చూపిస్తుంది? ఆత్మగౌరవంలో ఉన్నప్పుడు వినయము మళ్ళీ ధైర్యం పెరుగుతాయి. అదే అహంకారంతో ఉన్నప్పుడు నేను గొప్ప భక్తుడిని అనే అహంకార భావం పెరుగుతుంది. నాకు తెలియదు అది, నాకు అన్నీ తెలుసు అక్కడ ఉన్నాయని అనే భావన వస్తుంది. ఇది అహంకారం అంటారు. అంటే దీన్ని గుర్తించే సరళమైన పరీక్ష ఎట్లా ఉంటుందంటే, మనం ఏదైనా పని చేసిన తర్వాత మనకు మనం ఈ ప్రశ్న వేసుకోవచ్చు. ఎట్లా ఇది భగవంతుని ప్రసాదించిన శక్తితో ధర్మబద్ధంగా చేశాను, మరింత మంచిగా ఉపయోగించాలి అనిపిస్తే ఇది ఆత్మగౌరవం అవుతుంది. ఇది నేను చేశాను, నా వల్లనే అయింది, నన్ను అందరు గుర్తించాలి, నేను చాలా గొప్ప, నాకెంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, నాకంటే ఎవరు మెరుగు కాదు అని అనిపిస్తే అది అహంకారం అవుతుంది. బాగా సూక్ష్మమైన తేడాలు అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అంటే భక్తి సాధనలో నేను జపం చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను ఇతరుల కంటే ఎక్కువ భక్తుడిని అనే పోలిక ఏదైతే ఉందో అట్లాంటిది మొదలైతే సూక్ష్మ అహంకారం ప్రవేశించినట్లు గుర్తించాలి మనం. నిజమైన భక్తి ఎట్లా ఉంటది? వినయము, సరళత, దయ, సహనం ఇవన్నీ పెంచుతాయి అన్నట్టు. అహంకారం పెరిగితే మాత్రం ఇతరుల భక్తిని తక్కువగా చూడడము, ప్రశంసను కోరడం మొదలవుతాయి అన్నట్టు అహంకారం పెరిగితే. మరి ఆచరణలో సమతుల్యం ఎట్లా ఉంటది? ఆత్మగౌరవాన్ని వదలాల్సిన అవసరం లేదు. అన్యాయం, అవమానం, దుర్వినియోగాన్ని సహించకుండా ప్రశాంతంగా పరిమితులు పెట్టడం ఆత్మగౌరవం అన్నట్టు. ప్రతీకారం, ద్వేషము, ఇతరులను అవమానించడం అహంకారం అన్నట్టు. మనము తక్కువగా భావించడం వినయం కాదు. మన శక్తి, పరిమితి రెండింటినీ నిజాయితీగా అంగీకరించడమే నిజమైన వినయం. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. ప్రతిరోజు మనం భగవంతుని ప్రార్థించవచ్చు. ఎట్లా? కృష్ణ తండ్రి, నా సామర్థ్యాన్ని ధర్మసేవకు ఉపయోగించే బలం ఇవ్వు తండ్రి, నాకు దానిపై గర్వించకుండా వినయం ప్రసాదించు తండ్రి అని ప్రార్థించాలి భగవంతుని. అంటే మన భక్తి పెరుగుతున్న కొద్దీ మనము మరింత దయగల వారిగా, మరింత సహనశీలులుగా, మరింత బాధ్యత గల వాళ్ళగా మారుతున్నామా లేదా? అయితే ఇది ఆత్మగౌరవంతో కూడిన శుద్ధ భక్తి అవుతుంది. ఇతరుల కంటే మనము ఉన్నతుడననే భావం పెరుగుతుంటే ఇది అహంకార భక్తి అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు భక్తులు ఎదగడానికి కానీ, స్వర్గానికి వెళ్ళకుండా భగవద్ధానికి వెళ్ళడానికి కానీ మన అనుకూలం అవుతుంది మనకు అనేది అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ, వీటి నుండి బయటకు రండి.